ఎవరో పాప. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. సో రోజులానే ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తో ముందుకు వచ్చేసాం మనం. సో డే 3లో ఈ రోజు మన టాపిక్ ఏంటో ఇన్వైట్ చేసేద్దాము సార్ని. ఈ రోజు మన స్పీకర్ రామచంద్రు సార్ కే. సార్ కి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ లీడర్షిప్ లో 30 ఇయర్స్ అనుభవం ఉందండి. అండ్ అలాగే ఎండెడ్ మరియు సిస్టమ్ సాఫ్ట్వేర్ మల్టీ కల్చరల్ సారీ సార్ 1 minute. మల్టీ కల్చరల్ టీమ్ అండ్ గైడెన్స్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ లో కూడా సార్ మంచి అనుభవజ్ఞులు. అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉందండి ట్రైనింగ్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో. సార్ ఎడ్యుకేషన్ చూసుకుంటే ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ చేశారు నీట్ వరంగల్లో, ఎన్ఐటి వరంగల్. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల హైదరాబాద్ లో చేశారు. ఈపీజీబీఎం గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఐఐఎం కలకత్తాలో చేశారు. ఎంఎస్సి సైకాలజీ బిఆర్ఏఓయు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఎంఎస్సి సైకాలజీ చేశారు. జనరేటివ్ ఏఐ, పైథాన్ అండ్ అలాగే ట్రీట్ మోడలింగ్ సార్ సర్టిఫికేషన్ పొందారు లింక్డ్ఇన్ ద్వారా. అండ్ అలాగే ట్రైనింగ్ అండ్ కోచింగ్స్ చూసుకుంటే కార్పొరేట్ ట్రైనర్, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ సాఫ్ట్ స్కిల్స్ మరియు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో సార్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇప్పటి వరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా 500+ ప్రొఫెషనల్ కి సార్ ట్రైనింగ్ ఇచ్చారు. అండ్ అలాగే పబ్లిక్ స్పీకింగ్, పర్సనాలిటీ బ్రాండింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లీడర్షిప్ అండ్ టీమ్ వర్క్, టైం మేనేజ్మెంట్, హ్యాబిట్ ఫార్మేషన్ ఈ సబ్జెక్ట్స్ అన్నిటిలో సార్ ప్రధానంగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో చూసుకుంటే 2024-25 ఇయర్ కి నేషనల్ సెక్రటరీగా బెస్ట్ నేషనల్ ఆఫీసర్ అవార్డు కూడా తీసుకున్నారు. అండ్ అలాగే ఇప్పుడు 2025-26 ఇయర్ గాను ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ లో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. అండ్ అలాగే జేసీఏ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రొవిజనల్ జోనల్ ట్రైనర్ గా ఉన్నారు. అండ్ అలాగే 3 years నుంచి జేసే హైదరాబాద్ సూపర్ సభ్యునిగా సార్ వ్యవహరిస్తూ వచ్చారు. అండ్ లయన్స్ ఇంటర్నేషనల్ లో చూసుకుంటే లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఇంపాక్ట్ లెర్నర్స్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అండ్ అలాగే గత 3 లైనస్టిక్ సంవత్సరాల్లో సెక్రటరీ మరియు ట్రెజరర్ గా సేవలు అందిస్తూ వచ్చారండి సార్. ఇంక ఇలా చాలా ఉన్నాయి సార్ గురించి చెప్పుకోవాలంటే. సో లేట్ చేయకుండా మనం సార్ని అయితే ఇన్వైట్ చేసేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ద వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. మీకు ఎంటర్ Yeah. అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. Thank you, sir. Welcome, sir, once again. Thank you, madam. Thank you, Anuradha, madam. And thank you, Lakshman, sir. And thank you, everyone. And thank you, everyone. I think we have wonderful people here. I see Vijay sir also here. Thank you, Vijay sir. Always smiling one, smiling face. Yes. Happy evening, sir. Thank you. Happy evening, sir. Okay. So, and most importantly, I think I would like to congratulate everyone. And ఇంతకుముందు ఎవరో వచ్చి నేను ఇంగ్లీష్లో మాట్లాడొచ్చా అని అడిగారు. మీరు ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, తెలుగులో మాట్లాడచ్చు, తమిళ్లో మాట్లాడచ్చు, కన్నడలో మాట్లాడచ్చు. ఇంకా నాలుగే వచ్చు, నాకు మిగతా రావు. సో సార్ ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఈ 2 రోజులు క్లాస్ అయిపోయాయి ఆల్రెడీ. లైక్ ఎస్టర్డే హూ ఆమ్ ఐ వాస్ 1 class. అలాగే ఇంకా చాలా క్లాస్ అవుతాయి. మనం అద్భుతంగా మారిపోతాం. మీరు చెప్పే విషయం ఏంటంటే నేను ఈ ట్రైన్ ద టైం వర్క్షాప్ ఇంతకంటే ముందుకు ఎందుకు జాయిన్ అవ్వలేదు అనిపిస్తుంది. నేను ఇన్ని రోజులు వేస్ట్ చేసేసాను కదా అనిపిస్తుంది. కానీ అయిపోయింది. బట్ ఈరోజు జాయిన్ అయ్యారు, అది ఇప్పుడు జాయిన్ అయ్యారు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కుడ్ డూ ఇన్ యువర్ లైఫ్. సో అందుకు అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అలాగే కొంతమంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. మీ ఫీడ్బ్యాక్ కూడా చూశాను. తులసిరాణ్ గారు ఫీడ్బ్యాక్ చూశాను, ఆనంద్ సార్ ఫీడ్బ్యాక్ చూశాను,
అండ్ రాజు గారు, అది ఇద్దరు రాజు ఉన్నారు, రైట్. దెన్ ఐ సీన్ దేర్ ఫీడ్బ్యాక్, అది నైస్, వెరీ గుడ్. ఓకే, సో మనము అందరము ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నామంటే, మన జీవితంలో గొప్పగా అవుతున్నామంటే, ప్రధానమైన పర్సన్, ఓన్లీ వన్ పర్సన్ హూ ఈస్ సర్వింగ్ నాట్ జస్ట్ ఇండియా బట్ ఆల్సో ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే ఇలాంటి ట్రైనింగ్ వర్క్షాప్ మనకు యుఎస్ఏలో అవుతుంది, కెనడాలో అవుతుంది, అండ్ సీన్ రీసెంట్లీ ఒక దుబాయ్లో కూడా ట్రైనింగ్ అవుతుంది. ఇంతవరకు ప్రపంచానికి ఒక గొప్ప సేవ చేస్తున్న గురువు గారు, మన గురువు గారు గంప నాగేశ్వర గారు. గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెషన్కి వెళ్ళిపోతాం స్ట్రైట్ అవే. సో నో ఫర్దర్ డిస్కషన్. అండ్ కానీ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ కపుల్ ఆఫ్ పీపుల్. ఎంతమంది వచ్చారు యాక్చువల్గా 7:45కి వాళ్ళ? Sir, Joshna, myself, I joined. Sir. ఒక్కసారి I came. హ్యాండ్ రేస్ చేయండి, చేస్తే కుదురుతాయి. ఎస్, చక్రవర్తి గారు, జ్యోష్ణ గారు, తులసిరాణి గారు, ఎస్, తులసిరాణి గారు చూశాను, వేముల కృష్ణ గారు, ఎస్, మీరు కూడా వచ్చారు. శివకుమార్ గారు, ఎస్, శివకుమార్ వచ్చారు, కరెక్ట్, వెరీ గుడ్. యా, ఆనంద్ సార్ చూశాను, ఆనంద్ సార్ వచ్చారు. ఎస్, రాజబాబు గారు, ఎస్, మీరు కూడా కనబడ్డారు ఇందాక. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఇది మనము మన కోసం జాయిన్ అయ్యాం, బట్ వీఆర్ జాయిన్ ఫర్ అవర్ సెల్ఫ్. వేరే వాళ్ళ కోసం జాయిన్ అవ్వాలి. లక్ష్మణ్ సార్ ఫోన్ చేస్తే మీకు అవేర్నెస్ వచ్చింది అంతే. మీకు తెలిసింది 10th వర్క్షాప్ ఉంటుంది ఇంపాక్ట్ నుంచి అని, కానీ ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు. మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? నేర్చుకోవడానికి. నేను కూడా అలాగే జాయిన్ అయ్యాను, లక్ష్మణ్ సార్ కూడా అలాగే జాయిన్ అయ్యారు, మనం నేర్చుకోవడానికి. కాబట్టి మన కోసం మన కమిట్మెంట్. రోజు నెక్స్ట్ 30 రోజులు ఉండండి. టోటల్గా డ్రామాటిక్లో ఇట్స్ నాట్ చేంజ్, మనకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, మనలో మారిపోతాం మొత్తం. కాబట్టి ఎవరైతే 7:45కి వచ్చారో ముందుకు వచ్చి, మేడం ఇందాక అంటున్నారు 7:45 నుంచి 15 నిమిషాలే ఉంది, లేకుంటే తర్వాత నోరు నొక్కేస్తారని. విన్నారా? నోరు ఎవరు నొక్కేయరు, మాట్లాడచ్చు. మీరు పదాలు కొంచెం డిఫరెంట్గా వాడారు మేడం, మీరు మాట్లాడచ్చు, ఇష్యూ ఏం లేదు. ఓకే, రైట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు లెర్న్ అన్లెర్న్ ఏంటి ఈ టాపిక్? లెర్న్ ఏంటి, అన్లెర్న్ ఏంటి, రీలెర్న్ ఏంటి, అసలు ఇలాంటి టాపిక్ కూడా ఉంటుందా అని చాలామంది అనుకుని ఉంటారు. బట్ లెట్ us look at what is learn, unlearn and relearn. ఒకటి మెయిన్ థింగ్, దిస్ ఇస్ అ ఫండమెంటల్ అండి. లెర్న్, అన్లెర్న్, రీలెర్న్ ఈజ్ ద, మనకు లైఫ్ లాంగ్ సక్సెస్ కావాలి అంటే ఇవే 3 మనకు కావాల్సింది. లెర్న్, అన్లెర్న్, రీలెర్న్. మీరు తర్వాత సెషన్స్ ఏమంటారో అది పక్కన పెడితే, టుడే సెషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు విషయాలు నేర్చుకుని తెలిస్తే మీరు ఏదైనా సాధించవచ్చు జీవితంలో. కాబట్టి నెక్స్ట్ 40 మినిట్స్, లెట్స్ సే 40 మినిట్స్, నాట్ 1 అవర్, 40 మినిట్స్. ఎంతమంది రెడీగా ఉన్నారు క్లాస్ వినడానికి? హ్యాండ్ రైజ్ చేశారు, కొంతమంది విన్నారు. యా, ఓకే, వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. ముగ్గురు మాత్రం డిజిటల్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సో ఇందాక మన లక్ష్మణ్ సార్ అడిగినట్టుగా, మీరు ఒకవేళ మీకు అవకాశం ఉంటే వీడియో ఆన్ చేయండి. అవకాశం ఉంటే అన్నాను, కంపల్సరీ వీడియో ఆన్ చేయండి. అవకాశం లేకుంటే ఆఫ్ చేయండి. దట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. ఓకే, నేను డ్రైవింగ్ చేస్తున్నాను యాక్చువల్గా అనుకుంటే అప్పుడు చూద్దాం. ఓకేనా? రైట్. సో మీరు ఇంతవరకు 2 రోజులు అయింది, 2 రోజులు ఏం నేర్చుకున్నారండి? లెర్న్ అంటే ఏంటి, ఏం నేర్చుకున్నారు? ఎవరు చెప్తారు? ఇప్పుడు ఎవరైతే చెప్తారో వాళ్ళు హ్యాండ్ రైస్ అండి. ఇప్పుడు హ్యాండ్ రైస్ చేయండి. శుక్రబాబు గారు చెప్పండి, ఏం నేర్చుకున్నారు చెప్పండి. అన్మ్యూట్ చేయండి, ఆప్షన్ ఇస్తా. కరెక్ట్, చెప్పండి. అంటే తెలియని దాన్ని తెలుసుకోవడం సార్ లెర్న్ అంటే. ఏంటి మరి 2 రోజులు అయింది కదా క్లాస్ ఆల్రెడీ అటెండ్ అయ్యి, మీరు 2 రోజులు చేస్తున్నారా? ఉంటుంటాను వస్తున్నారు కదా? వస్తున్నాను సార్. వస్తే ఏం నేర్చుకున్నారు 2 రోజులు? లేకుంటే క్లాస్ వేస్ట్ అయిపోయిందా? 2 days టైం వేస్ట్ అయిపోయిందా? అవును, అందమైన జీవితం. అందమైన జీవితం అంటే ఏంటి అంటే చూసి ఫస్ట్ క్లాస్ అందమైన జీవితం. క్లాస్ టైటిల్ అడగలేదు నేను,
అందమైన జీవితం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వచ్చేసి హూఆమై, రైట్. చెల్లా సిద్ధర్ గారు, తర్వాత అలాగే లక్ష్మీ సార్ చెప్పారు. అది నాకు తెలుసు, అది కాదు రైట్. మీరే నేర్చుకున్నారు. అంటే అందమైన జీవితం అంటే మనం అందంగా ఉండడమే కాదు, సమాజానికి ఏదో విధంగా తోడ్పాటు ఉండాలనేసి. సూపర్, వెరీ గుడ్. ఇంకా సార్, ఇంకెవరన్నా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శివకుమార్ సార్. ఎస్, దట్ ఈస్ వెరీ వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఆనంద్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, ఈ 2 days నుంచి ఒక 15 years, అంటే నా కెరీర్ స్టార్ట్ అయ్యి ఒక 15 years అవుతుంది. ఈ 2 days నుంచి నన్ను నేను అంటే ఎప్పుడు నాకు ఈ ఆప్షన్ దొరకలేదు. జస్ట్ 2 days లో నా గురించి నేను ఆలోచించడం మొదలు పెట్టాను. ఎగ్జాక్ట్ గా నాకేం రిక్వైర్మెంట్, నేను ఏం చేయాలి, ఎందుకోసం చేయాలి అనేది లిటరల్ గా అంతర్లీనంగా నాకు నేను పరీక్షించుకుంటున్నాను. నేను నన్ను నేను మోసం చేసుకోకుండా, ఒకరి కోసం కాకుండా నా కోసం నేను దీని గురించి పరిశీలించుకుంటున్నాను సార్. ఇది నేను ఈ 2 days లో నేర్చుకున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్, రైట్. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఎస్. ఇంకా నారాజ్ గారు. ముఖ్యంగా నాగరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో, చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ 2 రోజుల సెషన్లో నేను ఒకటి ప్రధానంగా ఏంటంటే, మన జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా తృప్తితో జీవించాలనే విషయాన్ని తెలుసుకున్నాను. అదేవిధంగా నేను ఎవరు అనే విషయంలో మన ఖచ్చితంగా అంటే సమాజం మీద మన ప్రభావం ఎలా ఉంటుంది అంటే, మన పరిసరాల మీద కావచ్చు, మన పిల్లల మీద కావచ్చు, మన ఫ్యామిలీ మీద కావచ్చు, మన టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మన పిల్లల మీద అంటే మన స్టూడెంట్స్ మీద కావచ్చు, మన ప్రభావం ఎలా ఉంటుంది అంటే నేను ఎలా ఉండాలనే విషయాన్ని మాత్రం ఒక వ్యక్తిగా సమాజంలో ఎలా ఉండాలనే విషయం తెలుసుకున్నాను. సూపర్, సూపర్, ఎక్సలెంట్, ఎక్సలెంట్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. అందరూ ఎంతమంది హ్యాపీ ఈవినింగ్ అని నేర్చుకున్నారు? సింప్లెస్ట్గా. అంతమంది హ్యాపీ ఈవినింగ్ లేదు, అందరు గుడ్ ఈవినింగ్ కదా. చంద్రశేఖర్ సార్ కదా సార్ ఇంతకుముందు, రైట్. అండ్ అలాగే యా, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం. ఒకటి నేను ఒక పిక్చర్ చూపిస్తాను, దీంట్లో ఏం గుర్తుపడతారో చెప్పండి నాకు. ఓకే, లెట్స్ సే ఎందుకు నేర్చుకుంటాం అనే దాని విషయాన్ని గురించి. ఈ పిక్చర్ ఒకసారి చూడండి, ఇదేంటో చెప్పండి. ఓకే, ఆలోచించండి, ఇదేమై ఉండొచ్చు. ఇప్పుడు ఇలాంటివి కనపడవు, బట్ ఇది ఏమై ఉండొచ్చు. డేటా సెంటరా సార్? డేటా సెంటరా? కంప్యూటర్ సార్, కంప్యూటర్. డేటా సెంటర్. వేముల కృష్ణ గారు డేటా సెంటర్ అంటున్నారు కదా. ఓకే, ఎస్. పాత కంప్యూటర్ సార్. ఎవరు చెప్తున్నారు? రత్నం గారా? పవర్ హౌస్ సార్. పవర్ హౌస్. ఓకే, ఇంకా ఇంకేదైనా? పవర్ హౌస్ సార్. ఓకే, పవర్ హౌస్ అని ఒకటి చెప్పారు, పవర్ హౌస్ అని ఒకటి చెప్పారు. తర్వాత ఇంకొకరేమో కంప్యూటర్ అని చెప్పాను సార్. కంప్యూటర్ అని ఎవరు చెప్పారు? నేను రత్నం సార్, బెంగళూరు. రత్నం, ఎంబీ ఫ్రమ్ ಬ್ಯಾಂಗ್ಳೂರ್. ಎಂಬಿ ರತ್ನಂ ಸರ್, ಹೇಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ಸರ್, ಕನ್ನಡ ಬರುತ್ತೆ ಚೆನ್ನಾಗಿ ಸರ್. ಸೂಪರ್, ಸೂಪರ್, ವೆರಿ ಗುಡ್. ಓಕೆ ಸರ್. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ రత్నం సార్. రత్నం సార్ ఆన్సర్ కరెక్ట్ అండి. అది 1943లో ఉన్న కంప్యూటర్. 1943లో కంప్యూటర్ అలా ఉండేది. ఓకే, అందుకే అప్పుడేమంటే 1943లో కంప్యూటర్ ఎలా ఉండేదంటే ఒక 50 feet వరకు ఉండేది. ఒక 50 feet 50 feet, ఒక 15 meters లాంగ్ అంటే అప్రాక్సిమేట్లీ. అది అలాగే 5 tons బరువు ఉండేది మొత్తం ఓవరాల్ కంప్యూటర్. 5 టన్నులు కంప్యూటర్ అలాగే ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు 5 టన్నుల బరువు ఉండేది. కాబట్టి ఇప్పుడు 1943లో IBM కంపెనీ ఏమన్నారంటే, వ్యక్తి అంటే మనకు మార్కెట్ ఫర్ మేబీ 5 computers, ప్రపంచం 5 కంప్యూటర్లు ఉండొచ్చు అన్నమాట వరల్డ్లో. ఎందుకంటే ఆ సైజ్ అంత ఉంది కదా, అతని అంత ఇమాజిన్ చేయలేకపోయాడు.
కానీ ఇప్పుడు చూస్తే ఎవరి దగ్గర కంప్యూటర్ ఉంది, ఎంతమంది దగ్గర కంప్యూటర్ ఉంది చెప్పండి, గెస్ చేయండి. ఎన్ని కంప్యూటర్లు ఉండొచ్చు చక్రవర్తి గారు? ఇప్పుడు అన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా సార్. చక్రవర్తి గారు అన్మ్యూట్ చేయండి. సార్ చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఎన్ని కంప్యూటర్లు ఉండొచ్చు టోటల్ వరల్డ్లోనా సార్? అవునండి. వరల్డ్లో నాకు తెలిసి క్రోడ్స్ దాటింటాయి సార్ అవి. క్రోస్, ఎవ్రీథింగ్ ఇస్ ఎ కంప్యూటర్. మీరు ఇప్పుడు లాగిన్ అయ్యేది కూడా కంప్యూటరే. ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, పర్సనల్ కంప్యూటర్ కావచ్చు, ఏదో కావచ్చు. రైట్, దిస్ ఇస్ ఆల్సో కంప్యూటర్. ఇక్కడ చూసి నేను చూసేది కంప్యూటర్ కదా. యా సార్. అంటే ఆ మిలియన్స్ దాటిపోయింది సార్. లైక్ ఇట్ ఈస్ ఇన్ బిలియన్స్ లో ఉంటాయి. బిలియన్స్ లో ఉంటుంది. బిలియన్. About 2 billion. About 2 billion. యా, దాని మీనింగ్ ఏంటంటే మనకు కానీ ఆ ఇయర్లో 1943లో అది కరెక్ట్ అని అనిపించిండొచ్చు అతనికి. ఇంత పెద్ద సైజు కంప్యూటర్ ఎక్కడ ఉంటాయి, అంత బరువున ఎవరు వాడతారు? 5 అని ఎవరు సాక్షాత్తుగా ఏదైతే కంప్యూటర్ తయారు చేసే కంపెనీ అయితే ఉందో వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే అది తప్పు అనిపిస్తుంది. తప్ప కదా? 5 నెంబర్ తప్పు కదా? అంటే ఏంటంటే కొన్ని విషయాలు మనకు తెలిసినవి, ఇన్ని రోజులు చాలా నుంచి తెలిసినవి కరెక్ట్గా అనిపించవచ్చు, కానీ మనం మారుతుండడం వల్ల అవి మనకు తప్పు అవుతాయి. అంటే ఏంటి, దాంతో పాటు మనం కూడా మారాలి. మనం మారకుంటే కంప్యూటర్ అంటే ఇలాగే ఉంటుంది అనుకోండి, నేను ఆ కంప్యూటర్ ఉంటుంది నేను కొనలేను అని అనుకుంటే కొనలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, కోడాక్ అనే కంపెనీ. ఎంతమంది విన్నారు కోడాక్ కంపెనీ గురించి? కోడాక్ కెమెరాస్ ఎవరైనా చూసారా ఎప్పుడైనా? కోడాక్ కెమెరాస్? ఎస్, ఆనంద్ సార్. దాంట్లో నా కెమెరాలో ఇంతకుముందు ఏముండేది? ఫోటోస్లో కెమెరాలో ఏముండేది సార్ అప్పట్లో ఫిలిం తో పాటు చేసేవాళ్ళు. సో మనకు ఆ పిక్చర్ రావడానికి చాలా టైం పట్టేది. సో ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాంట్ గా మార్పు చెందింది. కోడాక్ ఏంటంటే అప్డేట్ అవ్వలేదు మార్కెట్ లో. సో దట్ ఈస్ లాస్ట్ లైక్ నోకియా. యా, సో కోడాక్ ఫిల్మ్ అనేది ఇంతకుముందు ఎంతమంది కొంచెం రత్నం గారు మీరు తెలుసా ఫిల్మ్ ఉండేది, ఐడియా ఉందా? ఓకే, బాడీ లాంగ్వేజ్ బట్టి కనుక్కోబెట్టచ్చు. సో ఇంతకుముందు ఒక ఫిల్మ్ ఉండేదండి, ఒకసారి జాగ్రత్తగా ఫోటో తీసేవారు. ఎందుకంటే ఒక్కసారి ఫిల్మ్ ఒకటి అయిపోతుంది, ఇంకా ఈస్ట్ కూడా న్యూ వన్. సో ఫిల్మ్ జాగ్రత్తగా తీసుకునేవారు. సో అందరు కూర్చోబెట్టి నిల్చోబెట్టి అంత టైం సెట్ చేసి సెట్టింగ్ ఎక్కువ టైం అయ్యేది. ఇప్పుడులాగా 1, 2, 3 తీసి ఒకటి పైన డిలీట్ చేయడం అలా కాదు. ఫోటో ఎంత పెద్దగా ఉంటే ఫిలిం కూడా అంత పెద్దగా ఉండేది సార్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్. సార్. సో అలా మనకు అప్పుడు అలా ఉండేది. కోడాక్ కంపెనీ అంటే ఫిల్మ్ అంటే ఇలాగే ఉంటుంది అని ఫిల్మ్ నుంచి బయట రాలేదు ఆ కంపెనీ. ఇప్పుడు కోడాక్ కంపెనీ లేదు, ఆ ఫిల్మ్ మీద కంపెనీ లేదు. ఇందాక మనకు ఆనంద్ సార్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు నోకియా గురించి. ఫోన్ అంటే ఇలాగే ఉండాలి. నోకియా వాజ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్. అందరి దగ్గర ఫోన్ ఉండేది. కానీ స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ అలా స్విచ్ అవ్వచ్చు, మనం ఓఎస్ అవ్వచ్చు, మనకు వేరేలాగా ఫోన్ తయారు చేయొచ్చు అనే ఆలోచన వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నోకియా అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు నోకియా కంపెనీ లేదు. అంటే ఏం చెప్తున్నా అంటే పెద్ద పెద్ద కంపెనీలే అప్డేట్ అవ్వకుంటే కనుమరుగైపోతున్నాయి. రైట్, ఆర్గనైజేషన్స్ మనం ఎంత. అందుకే గంపనాగేశ్వరరావు వారు ఏమంటారంటే మీరు అప్డేట్ అవ్వకుంటే అవుట్డేట్ అయిపోతారంట. మనం పట్టించుకునేవారు. కాబట్టి లెర్నింగ్ న్యూ థింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే నేను ఇందాక అడిగాను మీరు ఏం నేర్చుకున్నారు అని అనడానికి ప్రధానమైన కారణం అది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు టెక్నాలజీలో నవడేస్ ఇప్పుడు ఎవ్రీబడి బయట అందరూ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ AI టూల్స్ లైక్ చాట్ జీపీటీ నేర్చుకోవచ్చు. మెయిన్గా డిజిటల్ లిటరసీ. ఎందుకంటే జాబ్ అప్లికేషన్స్ నుంచి హోమ్ మేకింగ్ వరకు అన్నిట్లో టెక్నాలజీ వాడుతున్నారు. ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఎదుటి వాళ్ళతో కమ్యూనికేషన్ అంటే ఒకరితో మాట్లాడాలి అంటే మనం కలిసి మాట్లాడాలి, ఒక స్టేజ్ పైన మాట్లాడాలి, 2-3తో మాట్లాడాలి, కలిసి ఫిజికల్గా కలిసి మాట్లాడాలి అని ఉండేది. కలిసి మాట్లాడి మనం ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం, ఫిజికల్ ట్రైనింగ్. ఇప్పుడేమవుతుంది? ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం ఆన్లైన్ ట్రైనింగ్లో మాట్లాడుతున్నాం.
అంటే ఏంటి, ఎవరైతే ఆన్లైన్లో కూడా ప్రజెంట్ చేయగలరో వాళ్ళు మాత్రమే ముందుకెళ్తారు. ఒక లీడర్గా ఉండాలి అంటే, బాస్గా ఉంటే ఒక ఏదైనా ఆఫీస్లో, బ్యాంకులో కావచ్చు, ఏదైనా ఆఫీస్లో కావచ్చు, బాస్ అంటే బాస్ ఆయన చెప్తాను, నువ్వు పని చేయాలంటే చేయాలి, పని వద్దంటే వద్దు, నువ్వు అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, అలా ఉండేది. హీఈస్ ద బాస్, మేనేజర్ ఈజ్ ద బాస్. కానీ ఇప్పుడు అలా కుదరదు. మీరు ఇప్పుడు కొత్త ఆఫీస్లో జాయిన్ అవ్వండి, మీరు ఇలాగే చేయండి అలాగే చేయండి, ఇప్పుడు పట్టించుకోరు. పీపుల్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. నువ్వెంత అంటే ఎందుకంటే అన్ని ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి కాబట్టి. సో మన లీడర్షిప్ స్కిల్స్ కూడా మారాలి, నేర్చుకోవాలి కొత్తవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి. సో వీ హ్యావ్ టు బి ఎమోషనల్లీ ఇంటెలిజెంట్. ఫైనాన్షియల్ స్కిల్స్, బ్యాంక్ అంటే బ్యాంక్కి వెళ్ళి అక్కడ ఉండాలి. బ్యాంకులో డబ్బులు తీయాలంటే బ్యాంక్కి వెళ్ళాలి. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే చెక్ ఇవ్వాలి. ఎవరికైనా మనము డీడీ తీసుకోవాలంటే బ్యాంక్కి వెళ్ళాలి. అవన్నీ లేవు ఇప్పుడు. మనం ఏంటంటే బేసిక్ టెక్నాలజీ నేర్చుకుంటే మనము ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆన్లైన్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. కోర్స్ మనం కేర్ తీసుకోవాలి, సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా కేర్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఎంతమంది బ్యాంక్కి వెళ్తున్నారు? ఇప్పుడు బ్యాంక్కి వెళ్తే డబ్బులు కట్టా ఉంటారు బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు అయితే. అలాగే హెల్త్ అండ్ వెల్నెస్లో అండ్ పేరెంటింగ్లో, మన పేరెంటింగ్లో రైట్. అండ్ దెర్ హస్ టు బి కంటిన్యూస్ లెర్నింగ్, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. కాబట్టి లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే నిత్య విద్యార్థిగా ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు. నేను అన్ని నేర్చుకున్నాను అని అపోహ ఉంటే దాంతో అయిపోతుంది. నాకు అన్నీ తెలుసు అన్న వాళ్ళు అక్కడే ఉంటారు. నాకు తెలియాల్సింది ఇంకా ఉంది అన్న వాళ్ళు మాత్రమే ముందుకెళ్తారు. అందుకే ఇంపాక్ట్లో జాయిన్ అవ్వక ముందు చాలామంది డౌట్ ఉంటుంది, నేను ఎందుకు జాయిన్ అవ్వాలి, టీడబ్ల్యూఎస్ నాకు అన్ని తెలుసులే, వీళ్ళు చెప్తున్నారు కదా నిజంగా జాయిన్ అవ్వాలా అని అనుకొని ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు కూడా కొంచెం అనుకొని ఉంటారు, మైండ్లో కొంచెం ఉంటుంది. వాళ్ళకందరికీ ఒకటే మాట, మనమైతే నిత్య విద్యార్థిగా ఉండి నేర్చుకుంటాము, అప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ అవుతామండి, దేంట్లోనే సరే, ఏ రంగంలో అయినా కానీ. సో నిత్య విద్యార్థిగా ఉండడం ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్, రైట్. సో కాబట్టి మనకు దట్ ఈస్ వాట్ ఈస్ లెర్నింగ్. సో లెట్ us look at, let me ask you one other question, okay? నిరక్షరాస్యులు అంటే ఎవరండి? నిరక్షరాస్యులు అంటే ఎవరు? ఆర్ బేసికలీ ఇల్లిటరేట్ అంటే ఎవరు? చెప్పండి ఎవరన్నా. చదువు రాని వాళ్ళు. చదువు రాని వాళ్ళు ఎవరి చదువు రాని వాళ్ళని? వేముల కృష్ణ. తెలియట్లేదు నాకు. వేముల కృష్ణ. వేముల కృష్ణ గారు, ఎస్. ఓకే, ఇంకా The people who can't read and write. People who can't read and write are illiterates. I think it is Joshna madam, is it? Probably. కనపడట్లేదు, సౌండ్ మాత్రం వినపడుతుంది. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. నేను తులసిరాణి గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. రాయడం చదవడం అనే కాదు, ఏది ఒక పని ఉన్నప్పుడు దాన్ని ఏది నేర్చుకోకపోయినా వాళ్ళు నిరక్షరాస్యుల కిందకే వస్తారు అనుకుంటాను సార్. అంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. తులసిరాణి గారికి గట్టిగా క్లాప్ కొట్టండి, గట్టిగా ప్లీజ్. ఐ థింక్ మేబీ వర్చువల్ క్లాప్స్, ఐ థింక్ లెట్ మీ క్లాప్ ఫర్ హియర్. ఓకే, ఎస్. నాగరాజు గారు ఇంకా ఉన్నాండి? యు వాంట్ టు సే సంథింగ్ మోర్? సార్, రాయడం చదవడమే కాకుండా అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా మనం అప్డేట్ కాకపోతే సో మనం కూడా ఇల్లిటరేట్ కిందనే లెక్క సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏఐ వచ్చింది అండ్ బ్యాంక్ ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఆ మార్పుకు అనుగుణంగా మనం మార్పు చెందకపోతే సో వి ట్రీట్ సొసైటీ విల్ ట్రీట్ అస్ ఇల్లిటరేట్స్ ఓన్లీ. ఎస్, పర్ఫెక్ట్ అండి, ఎక్సలెంట్. నారాయణ గారు మీరు చెప్పండి, మీరు ఆన్సర్ సరిగా చెప్పండి. సార్, సిస్టర్ అండ్ బ్రదర్ చెప్పినట్టుగా
ఎవరికైతే సమాజం మీద సరి అయిన అటువంటి అవగాహన ఉండదో సో వారినే నిరక్షరాస్యులు అని అంటారని నా ఒపీనియన్. కరెక్ట్ సార్, కరెక్ట్, ఎక్సలెంట్. సో ఇతను ఏమంటారంటే, సో దిస్ పర్సన్ ఆల్విన్ టాఫ్లర్ అని అమెరికన్ పర్సన్, the illiterate of 21st century are those who cannot learn, unlearn and relearn. రైట్? ఎవరైతే నేర్చుకోరో, ఒకటి అన్లర్న్ చేయరో, రీలర్న్ చేయరో వాళ్ళు మాత్రమే దే ఆర్ ఇల్లిటరేట్స్ ఆఫ్ 21st century. అలా చదువు రాని వాళ్ళు కాదు, ఎందుకంటే చదువు రాకుండా ఎవరికి ఉండదు. ఇప్పుడు మోరల్స్ ఎవ్రీబడి కెన్, పెద్ద ఎడ్యుకేషన్ ఉంది, ఎవ్రీబడి కెన్ గెట్ ఎడ్యుకేటెడ్. సో పాయింట్ ఏంటంటే ఎవరైతే లెర్న్ చేసుకుంటారో, ఎవరైతే అన్లర్న్ చేసుకుంటారో, ఒక రీలర్న్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే లిటరేట్స్ అని, మిగతా వాళ్ళందరూ ఇల్లిటరేట్స్. ఈ లెర్న్ అన్లెర్న్ అంటే ఏంటి? వాట్ ఈజ్ లెర్న్, వాట్ ఈజ్ అన్లెర్న్? అన్లెర్న్ అంటే ఏంటి? ఒకవేళ నేను దాని గురించి చెప్తాను. ఒకసారి ఒక మనలాంటి వ్యక్తి, రైట్, ఒక మనలాంటి వ్యక్తి ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాడట. గురువుగారి దగ్గరికి వెళ్ళేసి, గురువుగారు నేను మొత్తం నేర్చుకున్నాను, ఎన్నో పుస్తకాలు చదివాను, పుస్తకాలు చాలా జ్ఞానం సంపాదించాను, ఎంతోమంది టీచర్స్తో, ఎంతోమంది వ్యక్తులతో నేను డిబేట్ చేసి వాళ్ళపై గెలిచాను, అన్నీ చాలా. కానీ నాకు కొంచెము ఈ పీస్ ఆఫ్ మైండ్ ఏంటంటే ప్రశాంతత లభించట్లేదు. ఏంటని మన గురువుగారి దగ్గరికి వెళ్ళారండి, ఆశ్రమానికి. గురువుగారు ఏం చేశారంటే, సరే కూర్చో మాట్లాడదామని చెప్పారు. సో ఎదురు కూర్చోబెట్టారు, ఇలాగే మనం కూర్చున్నాను, అలా ఎదురు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి నువ్వు ఏంటి టీ తాగుతావా కాఫీ తాగుతావా అడిగారు. అదంతా పక్కన పెట్టండి, ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పండి అన్నాను. నేను నీకు తర్వాత చెప్తాను, ఫస్ట్ టీ తాగుతావా కాఫీ తాగుతావా అన్నాను. సరే టీ తీసుకురండి అని చెప్పాడు. సో కప్పులో టీ తీసుకొచ్చారు, కప్పు తీసుకొచ్చారు. కప్పులో శాస్త్రం ఉంది, కప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, పెట్టారు, ముందు పెట్టారు. వచ్చి మనకు ఏదైతే కెటిల్ ఉంటుందో కెటిల్లో టీ తీసుకొచ్చారు. టీ తీసుకొని దాంట్లో పోయడం మొదలుపెట్టారు. పోస్తూ బేసిక్లీ కప్పు హాఫ్ అయింది, తర్వాత ఫుల్ అయింది. అక్కడ ఆపేయకుండా అలాగే పోసారంట, పోస్తున్నారంట. పోస్తుంటే బేసిక్గా అంతా దాంట్లోంచి ఆఫీస్లో ఏమవుతుంది, దాంట్లోంచి టీ అంతా ఒలికిపోయింది పక్కకు, మొత్తం అంతా అక్కడ పక్కన పడిపోయింది. అతనికి శిష్యునికి కోపం వచ్చి, అది ఆగండి, ఆపండి ఆపండి అంటున్నాడు. అయినా ఆపట్లేదని గురువుగారు పోస్తూనే వద్దున్నాడు. ఈయనని మొత్తం ఇక్కడ ప్లేస్ అంతా పాడైపోయింది, మీరు ఇంత ఎందుకు ఇలా చేశారని కొంచెం కోపంగా గురువుగారు అయినా కొంచెం కోపంగానే అన్నారు. దాని గురువుగారు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? నేర్చుకున్నది 10 మందికి పంచను. ఓకే, ఇంకా అందరూ మాట్లాడాలండి. అతను నేర్చుకున్నది పంచకపోవడం, ఇతరులకు పంచకపోవడం. ఓకే, అది ఇందాక చెప్పింది. ఇంకెవరైనా డిఫరెంట్ ఆన్సర్? సహనాన్ని పరీక్షించండి సార్. Learning is unlimited, endless. లెర్నింగ్ ఈజ్ అన్లిమిటెడ్, ఎండ్లెస్. నైస్ ఆన్సర్ మేడం, జోష్నా మేడం, వండర్ఫుల్ ఆన్సర్. ఇంకా సో దిస్ వాట్ ఈస్ కాల్డ్ మాంక్స్ టీ కప్ అనే కాన్సెప్ట్. ఏంటంటే మనము కప్పులో ఎంత టీ పోయగలము, ఎంత టీ పోయగలము? ఫుల్ అయ్యేంత వరకు పోయచ్చు. అది కాదు యాక్చువల్గా, అది చెప్పడానికి. సో ఫుల్ అయ్యేంత వరకు పోయగలము, ఫుల్ అయిన తర్వాత కూడా పోయగలము కదా, ఒలికిపోతుంది. రైట్. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం జనరల్గా మనం నిండిన తర్వాత మనం జ్ఞానం ఏదో మనకు తెలిసిన నాలెడ్జ్ సంపాదించుకొని మన కప్పు ఏంటంటే మన బ్రెయిన్, అలా మన మైండ్ నింపేసుకుంటాం. దాని తర్వాత స్థలం ఉండదు. సో ఏది పోసినా ఏది వచ్చినా కానీ బేసిక్గా ఏమవుతుంది, అది వెళ్ళిపోతుంది, బయటకు పోతుంది, అది మన మైండ్లోకి వెళ్ళదు.
ఏది కొత్తది యూస్ఫుల్ అయినా ఎలాగైతే కప్పులో టీ పోసే టీ ఒలికిపోయిందో అలాగే మన మైండ్లో కూడా కొత్తది ఏది లోపలికి రాదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎండిపోయి ఉంటుంది. నేను ఇన్ని రోజులు పనిచేశాను, నేను స్కూల్లో టీచర్ని, ఇక్కడ నేను లాయర్ని, నేను ఇది చేశాను, నేను ఒక డాక్టర్ని, నేను ఒక ఇంజనీర్ని, అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను, అన్నీ సరిగా పనిచేస్తున్నాయి, బాగా డబ్బులు సంపాదించాను, అన్నీ సరిగా పనిచేస్తున్నాయి అన్నప్పుడు ఎవరైనా కొత్తది చెప్పినా, ఎవరైనా కొత్తది నేర్చుకోవాలన్నా కానీ అది మైండ్లోకి ఎక్కదు. దానికి ఏం చేయాలి? ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇందాక మనం చెప్పిన టీ కప్పులో టీ పోస్తే టీ ఒలికిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? డిలీట్ చేయాలి పాతవి. ఓకే, దాంట్లో We should refresh our mind. దాంట్లో యూజ్ చేసేంత వరకు, దాంట్లో పట్టేంత వరకు పోయింది. అన్ని పోయిన తర్వాత డిలీట్ చేసి విద్యార్థిగా రావాలి. వండర్ఫుల్. సార్ సైజ్ ని పెంచాలి. అది కాదు, సైజు పెంచడం ఒకటి. మన మైండ్ అంతా ఉండిపోయింది కదా. జనరల్గా ఏం చేస్తామంటే ఇందాక సార్ చెప్పినట్టుగా మనం ఏంటంటే ఒక్కసారి నిండిన తర్వాత ఏదైతే మనకు అవసరం లేదో దాన్ని తీసి బయటపడాలి. దాన్ని తీసేయాలి. ఒకవేళ మన కప్పుని మనం ఎంటీ చేయగలిగితే, కప్పులో నిండిపోయిన టీ దాని మనం ఎంటీ చేయగలిగితే కొత్తగా మనం టీ పోయొచ్చు, అప్పుడు కప్పులో కలుగుతుంది. ఎలాగైతే ఖాళీ కప్పు ఉంటే కప్పులో టీ పోయగలమో మన మైండ్ని కూడా, మన బ్రెయిన్ని కూడా, మన మైండ్ని కూడా అలా మనం కొంచెం ఖాళీ చేస్తే, అనవసరమైన విషయాల నుంచి ఖాళీ చేస్తే మనం నింపగలం అది. సో అన్లెర్న్ అంటే అది అనమాట. అన్లెర్న్ అంటే మర్చిపోవడానికి కాదు. చాలామంది అన్లెర్న్ అంటే నేను ఫర్గెట్ అని కాదు. అన్లెర్న్ అంటే మర్చిపోవడం కాదు. అన్లెర్న్ అంటే పనికి రాని విషయాలు తీసి బయటపడేవారు. ఎందుకంటే పనికి రాని విషయాలు అంటే ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరన్నా, ఏముండొచ్చు? Delete the unwanted messages like the creating rumors on others, the society, the communication between the society. ఓకే, సో నాకే అన్ని తెలుసు అనే అహంభావాన్ని తీసి పక్కకు పడేయాలి. ఓకే, రైట్. సో అవి కొన్ని నెగటివ్ సైడ్ కదా. ఈవెన్ పాజిటివ్ సైడ్ ఆల్సో మనం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు, నేను పెద్దవాడిని అయిపోయాను, 40 years వచ్చాయి, 50 years వచ్చాయి, నేను నేర్చుకోలేను. ఎందుకంటే పెద్దవాళ్ళు నేర్చుకోలేరు. సో ఒక్కసారి మనకు మైండ్లో ఉండిపోయింది అనుకోండి, పెద్దవాళ్ళు నేర్చుకోలేరు అని మైండ్లో ఉండిపోయింది అనుకోండి, ఇప్పుడు నేను నేర్చుకుంటానులే, ఆల్రెడీ 50 ఏళ్ళు వచ్చాయి, సంజీవ్ సార్ జాగ్రత్త చూస్తున్నారు ఏంటి ఈ పరిస్థితి అని, రైట్. సో ఇలా అనుకుంటే మనం ఏం నేర్చుకోలేము, అయిపోయింది అక్కడే. ఫస్ట్ దాన్ని అనలైజ్ చేయాలి, దాని నుంచి బయటపడాలి. అలాగే ఇందాక చెప్పినట్టుగా నేను ఒక లీడర్గా ఉన్నాను, ఒక మేనేజర్గా ఉన్నాను. మనమే స్థిరంగా ప్రైవేట్ జాబ్లో చూస్తుంటే ఎంతమంది సార్ ఏం చేసేవాళ్ళు అంటే, ఎంతవరకు చేసావు, ఎంతసేపు వేసావు, ఎందుకు బయటికి వెళ్తున్నావు, నీకు ఆఫీస్ టైం 8 to 9 to 5 కదా, 9 hours కదా, 9 hours పని చేస్తున్నావా లేదా, 10 గంటకు వచ్చి 10 అరగంటకు వచ్చి ఏం చేస్తున్నావు, నిల్చొని ఉన్నావా లేవా అని. దట్ ఈస్ కాల్డ్ మైక్రో మేనేజ్మెంట్. ఒక లీడర్గా ఉన్నప్పుడు మైక్రో మేనేజ్మెంట్ చేస్తే ఏమంటే ఎవరికి నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచించుకోండి, మన జనాలు గమనించాము, మన లీడర్గా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రతిలాడుతున్నాయి, ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్తుంటాం. కానీ అదే మాట మనం మన దగ్గరకు వచ్చి వేరే వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎలా ఉంటుంది, నచ్చదు. ఇప్పుడు అదే పాతకాలంలో నడిచింది, ఎందుకంటే జాబ్స్ తక్కువ ఉంటుంది, ఏదో వచ్చే గవర్నమెంట్ జాబ్ వస్తుందో, ఇలా ఏదో జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు కానీ జాబ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు వచ్చి ఇప్పుడు ఈ కాలంలో వచ్చి ఎంతవరకు చేసావు, ఎప్పుడు చేసావు అని వెంటబడితే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. థింగ్స్ అలాంటివి అవి పనికిరావు. ఇప్పుడు ఇంతకుముందు పనిచేసాయి అని ఇప్పుడు పనికిరావు. ఇంకో విషయం, ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండి పనిచేయాలి, మగవాళ్ళు బయట పనిచేయాలి, అదొక నమ్మకం బయట. అది ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు నేను అలాగే మైండ్ సెట్, నేను అలాగే పెట్టుకున్నాను. నా చిన్నప్పుడు తాతల కాలంలో నేను ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, మగవాళ్ళు బయట పనిచేసేవాళ్ళు, అలాగే చేయాలంటే కుదరదు. ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలి కదా.
టెక్నాలజీ అనేది కాంప్లికేటెడ్గా ఉంది. ఈ టెక్నాలజీ ఏం నేర్చుకుంటారు, అవసరం లేదు, నాకు ఆల్రెడీ పనిచేస్తుంది కదా, నేను ఉత్తరాలు రాస్తాను ఇప్పుడు అంటే కుదురుతుందా? నేను వాట్సాప్ మెసేజింగ్ తెలియదు, నేను టూల్స్ టెక్నాలజీ వాడను, పాత అంటే కుదరదు కదా. చాలామందికి మనం వీ హ్యావ్ చేంజ్డ్. అలాంటివి ఏమైనా ఉన్నా కానీ చాలామంది ఇంకోటి ఉంటుంది, ఇంకో ప్రాబ్లం ఉంటుంది చాలామంది మనుషులకి. నేను ఏదైనా పర్ఫెక్ట్ అయిన తర్వాత చేస్తానని. ఎంతమంది పర్ఫెక్ట్ అయిన తర్వాత చేసేవాళ్ళు, ఇప్పుడు పర్ఫెక్ట్ అయిన తర్వాత చేస్తే మేము అంతవరకు మీరు ఉండదు, టెక్నాలజీ అబ్జల్యూట్ అయిపోతుంది. దర్ ఇస్ నోబడీ కాల్డ్ పర్ఫెక్ట్ పర్సన్. చేసుకుంటూ పోవాలి అంతే. సో ఇలాంటి విషయాలు నేను అడిగే క్వశ్చన్ అంటే, మీ లైఫ్లో మీరు అన్లర్న్ చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? నా మైండ్ సెట్లో ఈ మైండ్లో ఇది ఉంది, దాన్ని తీసేయాలి. ఇప్పుడు ఇంపాక్ట్లో వచ్చాను, ఇది తీసేయాలనుకుంటున్నాను, ఏదైనా చెప్పండి నాకు. షార్ట్ బాక్స్లో పెట్టచ్చు మీరు. ఎస్, ఖుషి గారు, అన్వాంటెడ్ మ్యాటర్స్ని ఇగ్నోర్ చేసి ఇంపార్టెంట్ మ్యాటర్స్ని స్టోర్ చేసుకోవాలి. ఇంకా ఎవరైనా? ఏం లేవా మర్చిపోవాల్సినవి అన్ని? Sir, we should be with superior mind. We should leave the inferioritiness. వన్ థింగ్ ఈజ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కదా. నేను మిగతా వాళ్ళందరూ గొప్పవాళ్ళు, నేను తక్కువ అనుకుంటే మీరు అంతవరకు వెళ్ళారు. మన గురించి మనం తక్కువ అనుకుంటే మన పైకి ఎదగలేము. వి షుడ్ బి కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ సెల్ఫ్స్. ఇప్పుడు మీరు చేయాల్సిన పని అంటే, మీరు ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏది అన్లర్న్ చేసుకుంటాము. చాలా మందికి ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది నాతో కాదు, ఇక్కడ ఇన్ని రోజులు భయం వేసిందిగా, బయట అందరి ముందు చూస్తే భయం వేస్తుంది. ఎన్నిసార్లు ఎప్పుడైనా కాళ్ళు చేతులు అన్నీ వనికే మనం మాట్లాడుతుంటే. ఇప్పుడు ఏం చేస్తాం, నేను నాతో కాదని డిసైడ్ అయిపోతాం. ఆ ఆలోచన అవుతుంది, సార్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు, ఆ ఆలోచన, ఆ భయాన్ని మనము అన్లర్న్ చేయాలి. ఎందుకంటే అప్పుడే మనము కొత్తగా వచ్చేసి మనము ఒక పబ్లిక్ స్పీకర్ కానీ ఒక ట్రైనర్ కానీ ఎదగలుగుతాం. ఫస్ట్ ఈజ్ కొత్తవి నేర్చుకోవాలని లెర్నింగ్ అని మనకు ఆలోచన ఉండాలి. మీకు క్లియర్గా తెలియదు, నేను ఇప్పుడు ఈ ఇంపాక్ట్లో ట్రైనర్ వర్క్షాప్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ లైఫ్ ఛాలెంజెస్. ప్రపంచంలో మీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా కానీ దాన్ని అధిగమించి ముందుకు ఎలా వెళ్ళాలో అద్భుతంగా నేర్పిస్తుంది మన ఇంపాక్ట్ యొక్క ట్రైనర్ వర్క్షాప్. సో కాబట్టి నేను ఏం అన్లర్న్ చేయాలి, ఏం నేర్చుకోవాలని డిసైడ్ చేయాలి. రైట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అందరికీ, ఎందుకంటే ఏదైనా నమ్మకం నేను చెయ్యలేను అని, ఫర్ ఎగ్జాంపుల్ అన్న నమ్మకం కావచ్చు, ఏదైనా నమ్మకం కావచ్చు, మనని వెనక్కి లాగేస్తుంది, ముందుకు వెళ్ళలేదు. కాబట్టి మనము దాన్ని అన్లర్న్ చేయాలి. అన్లర్న్ అంటే ఏంటంటే కాన్షియస్లీ డిస్కార్డింగ్ అవుట్డేటెడ్ నాలెడ్జ్ కావచ్చు, అలవాట్లు కావచ్చు, ఆర్ మైండ్ సెట్ కావచ్చు. ఎందుకంటే అది మనం ముందుకెళ్ళలేదు. మనకేముంటుంటే ఇది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్, చాలా కష్టమైన పని. యాక్చువల్లీ ఏదైనా ఆల్రెడీ అలవాటైన పనిని దాన్ని పక్కన పెట్టాలంటే కష్టం, చాలామంది కష్టం. అందుకే నేను ఈ క్లాస్ ఇంపార్టెంట్ అంటాను ఈరోజు. కష్టం కాబట్టి మనం కంపల్సరీ చేయాలి. ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను, సింపులెస్ట్ థింగ్, నేను ఉత్తరాల మనం చేస్తున్నాం వాట్సాప్. ఇంతకుముందు వాట్సాప్లో ఏది వచ్చినా కానీ ఫార్వర్డ్ చేసేవాళ్ళం. ఒకటి చెప్తాను, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఈవినింగ్ గురించి చెప్పాను. వాట్సాప్లో వచ్చింది వెంటనే మనం ఏం చేస్తామంటే, మనకు నచ్చింది కాబట్టి వెంటనే ఫార్వర్డ్ చేస్తాం. వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, కిలోగ్రామ్, టెలిగ్రామ్, వాట్ ఎవర్, టెలిగ్రామ్ అనవచ్చు. వాట్సాప్ వచ్చిన వెంటనే ఫార్వర్డ్ చేస్తాం. ఎందుకు? అది మనకు నచ్చింది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుటి వారికి ఉపయోగమా లేదా మనం ఆలోచిస్తామా?
ఈ రోజు నుంచి అన్లర్న్ చేయాల్సింది ఏంటంటే నేను ఫార్వర్డ్ చేయను, నాకు నచ్చింది కాబట్టి ఫార్వర్డ్ చేయను, నిజంగా వాళ్ళకు ఉపయోగపడితే ఆలోచించి ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్. మనకు ఇది నాకు ఫేవరెట్ పద్యం అండి. వినదగు నెగువ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి అన్నారు బద్దెన గారు సుమశతకంలో. అంటే అండి, ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు విని వెంటనే రియాక్ట్ అవ్వకుండా అది కరెక్టో లేదో తెలుసుకొని దాని తర్వాత రెస్పాండ్ అవ్వండి అని చెప్పాడు. అవునా? అలాగే ఏదైనా వాట్సాప్ మెసేజ్ కానీ, టెలిగ్రామ్ మెసేజ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏదొచ్చినా కానీ ఫార్వర్డ్ చేయకుండా అది కరెక్టా కదా, నిజంగా ఎదుటి వ్యక్తి ఉపయోగపడుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ మోనీ నాకు ఒక మెసేజ్ వచ్చింది, మోనీ గారికి ఫార్వర్డ్ చేశాను. చూస్తారు మేడం, ఏంటి నీకు పిచ్చి మెసేజ్ అనుకుంటారు. కృష్ణ గారికి ఫార్వర్డ్ చేస్తే ఎందుకో నాకేం అవసరం. మనకు ఎవరైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసినప్పుడు మనకు అవసరం లేదని మనం ఏదైతే చిరాకు పడతామో, మన మెసేజ్ చూసినప్పుడు కూడా ఎదుటి వాళ్ళు అలాగే చిరాకు పడతారు. ఎందుకంటే వాళ్ళు మనుషులే కదా, మనలాగే. వాళ్ళలాగే మనం కూడా మనుషులమే కదా. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం అన్లర్న్ చేయాల్సింది ఏంటంటే, నిజంగా ఇప్పటి నుంచి ఇన్ని రోజులు ఫార్వర్డ్ చేసాము, ఇప్పటి నుంచి చేయను. ఏది ఫార్వర్డ్ చేయాలి నిజంగా ఉపయోగపడేది. ఇప్పుడు ట్రైన్ ద డే వర్క్షాప్లో ఉపయోగపడుతుంది, అది ఫార్వర్డ్ చేయండి. ఇంపాక్ట్ ఉచితంగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అది ఫార్వర్డ్ చేయండి. రైట్. అంటే ఎదుటి వ్యక్తిని పైకి తీసుకెళ్ళి, ఇంత ఎవరు సమాజ సేవ గురించి మాట్లాడారు, ఎదుటి వ్యక్తిని పైకి తీసుకెళ్ళేది ఏదైనా ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళేది ఏదైనా ఉంటే అది ఫార్వర్డ్ చేద్దాం. లెట్ సీ దట్ ఈస్ వాట్ ఈస్ వన్ అన్లర్నింగ్. అందుకే అంటున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఏదైతే మీరు ఎస్ నేను ఇన్ని రోజులు చేస్తున్నాను, ఇప్పటి నుంచి చేయకూడదు అంటే అది అన్లర్నింగ్. మీ కప్పును ఖాళీ చేయాలి. మీ కప్పులో చాలా నిండి ఉంటుంది, ఆ కప్పును ఖాళీ చేయాలి. మీ కప్పును ఖాళీ చేస్తే కానీ కొత్తగా మనం దాన్ని నింపలేము. దాని తర్వాత రీలెర్నింగ్ కమ్స్ లేటర్. లీడర్షిప్ అంటే కంట్రోలింగ్ కాదు. మన దగ్గర టీం ఉంటుంది, వాళ్ళని కంట్రోల్ చేయడం కాదు. లీడర్షిప్ అంటే వాళ్ళని ఏదైతే వాళ్ళు జాబ్ చేయగలరో, ఏదైతే వర్క్ చేయగలరో వాళ్ళకి నేర్పించి, చేయించి, చూపించి వాళ్ళతో చేయించడమే లీడర్షిప్. నేను లీడర్ అంటే ఇంతకుముందు ఏమన్నా లీడర్ అంటే చేయాలి, నేను లీడర్, నువ్వు పని చెప్తే చేయాలి. ఏం చేయాలి? అది లీడర్షిప్ కాదు. దట్ వాజ్ లీడర్షిప్. The new leadership is to basically coach people, not control. మనం ఇంతకుముందు అన్నీ గుర్తుపెట్టుకున్నాం. గుర్తుపెట్టక కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ద న్యూ లెర్నింగ్, రీలెర్నింగ్. రిలేషన్షిప్ అంటేనే బేసిక్గా డిపెండెన్సీ. ఓకే, ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వడం. డిపెండెన్సీ నుంచి ఇట్ షుడ్ కమ్ యాజ్ ఎ పార్ట్నర్షిప్. మనమిద్దరం కలిస్తే, నువ్వు నేను కలిస్తే ఇట్స్ ఎ పార్ట్నర్షిప్ ఆఫ్ లైఫ్. ఒకవేళ భార్య భర్త అనుకుంటే, ఒకరైనా వచ్చే రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్ అనుకుంటే, ఇంతకుముందు ఒకరిపైన ఒకరు డిపెండ్ అయ్యేవాళ్ళు. భార్య భర్త మీద డిపెండ్ అవ్వడం, భర్త భార్య డిపెండ్ అవ్వడం, ఏదో ఒకటి. అలాంటి నుంచి నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ పార్ట్నర్షిప్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాం కదా, బయటే పని చేయాలి, లోపలే పని చేయాలి ఏం లేదు. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఓల్డ్ లెర్నింగ్. మనము ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఉంటుంది, నేను వెయిట్ తగ్గాలి, ఓకే, ఐ హావ్ టు బికమ్ వండర్ఫుల్ పర్సన్, బేసిక్గా నాకు హ్యాబిట్ ఫుల్గా ఫిట్గా ఉండాలి. ఏం చేస్తారు? చాలామంది డైటింగ్ చేస్తే తగ్గిపోతారు అనుకుంటారు. డైటింగ్ చేయడం కాదు, ఇంతకుముందు డైటింగ్ చేయడమే. కొత్తగా ఏంటంటే యూ హ్యావ్ టు ఈట్ మైండ్ఫుల్లీ. ఏం తింటున్నారో జాగ్రత్త పెట్టుకోండి. ఒకరోజు తినవాలి, నేను అబ్జర్వ్ చేశాను కొంతమందిని, ఐ వాంట్ టు బికమ్ ఫిట్ అంటారు. ఫిట్ అని ఏం చేస్తారంటే ఆ రోజు తినరు, తిన్నప్పుడు బాగానే ఉంటుంది. నెక్స్ట్ రోజు ఆకలి వేసినప్పుడు అక్కడ చూస్తే
పొటాటో చిప్స్, బర్గర్స్, పిజ్జాస్, కూల్ డ్రింక్లు, ఇలా పనిచేస్తుంది, పనిచేయదుగా. సో ఏదంటే బేసిక్గా మనం తినే ఆహారం కూడా అదే ఫండమెంటల్గా తినే ఆహారం కూడా వాట్ యు ఆర్ ఈటింగ్ ఈజ్ వాట్ మోస్ట్ ఇంపార్టెంట్. మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. నిజంగా పనికొస్తుందా మనకు ఇది? కడుపు నింపడానికి కాదు. ఇంతకుముందు కడుపు నింపడానికి తినేవాళ్ళం. కడుపు నింపడానికి అన్లర్నింగ్ ఏంటంటే కడుపు నింపడానికి కాదు, మనం ఏంటంటే మన ఆరోగ్యానికి పనికొచ్చి తినాలి. ఈసారి వచ్చి మీరు వచ్చి చిప్స్ కానీ, బర్గర్ కానీ, పిజ్జా కానీ, కూల్ డ్రింక్ కానీ వేసారనుకోండి, నేను గుర్తు రావాలి మీకు. రామచంద్ర సార్ చెప్పారు ఆ రోజు అన్లర్నింగ్ గురించి. స్టిల్ ఐఎమ్ ఈటింగ్, నాకెందుకు, ఎవరికి హెల్ప్ అవుతుందని. మైండ్ఫుల్ ఈటింగ్ వన్ ఎగ్జాంపుల్. అలా మీరు ఆలోచిస్తే చాలా ఉంటాయి ఎగ్జాంపుల్. మనకు ఒక చదువు అంటే ఎంత రావాలి? 10 on 10 రావాలి, 100 out of 100 రావాలి. మార్కులు వచ్చినప్పుడే చదువు. మార్కులు వచ్చి 100 out of 100 మార్కులు వచ్చి నీకు ఏం పని చదవకుంటే నువ్వేందుకు లాభం ఏంటి? అందుకే మార్క్ నుంచి స్కిల్స్ వైపు రావాలి. స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే ఇది గమనించే గంప నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే ఏ స్కూల్లోనూ, ఏ కాలేజీలోనూ, ఏ యూనివర్సిటీలో చెప్పని స్కిల్స్, నేర్పించిన స్కిల్స్ మనకు ఇంపాక్ట్లో నేర్పిస్తారు. స్కిల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత తెలిసినా కానీ, ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ వేస్ట్ అన్లెస్ యూ ఇంప్లిమెంట్. ఎప్పుడు ఫేమస్ ఎగ్జాంపుల్ గంపసారి ఎప్పుడు చెప్తుంటారు, నేను థియరీ చెప్తాను మీకు, స్విమ్మింగ్ ఎలా చేయాలంటే చేతులు కొట్టాలి, చేతులు ఆడించాలి, కాళ్ళు ఆడించాలి అని చెప్తాను. గంట సేపు క్లాస్ చెప్తాను. దాని తర్వాత మిమ్మల్ని నీళ్ళు తోసేస్తాను. స్విమ్మింగ్ వేస్తారా? ఎక్కడ వేస్తారు? చేయలేం కదా, ఆఫీసరే. ఒకసారి నీళ్ళు వస్తే మనం ముందుకు కాదు, ఎక్కడికి వెళ్ళిపోతాం, కిందికో పైకో. స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వీ షుడ్ మూవ్ ఫ్రమ్ మార్క్స్ టు స్కిల్స్. సో మనము ఎప్పుడైనా ఎవరైనా సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఉన్నా కానీ, ఎవరైనా సేల్స్ వాళ్ళకు ఐడియా ఉంటుంది. కస్టమర్స్ అంటే బేసిక్గా మనకి ఏముంటుంది, మన ప్రోడక్ట్ అమ్మే వరకు ఇది అమ్మాము సరిపోయింది. నౌ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ రిలేషన్షిప్. ఎందుకంటే ఒక్కదాంతో సరిపోదు, ఒక సేల్ చేసేమంటే సరిపోదు. సేల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సేల్ యాక్చువల్లీ అల్టిమేట్లీ సేల్ ఈజ్ ఇంపార్టెంట్. దాని తర్వాత కానీ రిలేషన్షిప్ అనేది, నమ్మకం అనేది ఉండాలి. ఎందుకంటే మనుషులు ఎవరి దగ్గర ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, ఎవరైనా కొనాలి అంటే ఇన్ఫర్మేషన్ చాలా ఉందండి అవుట్లే. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ వెబ్సైట్. ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఏ ఫ్రిడ్జ్ గురించి, ఎయిర్ కూలర్ గురించి, చైర్ గురించి, ప్రతి దాని గురించి, ఇన్సూరెన్స్ దాని గురించి అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వై షుడ్ ద పీపుల్ బై ఫ్రమ్ యూ? Because how you are giving that experience to a person. ఆ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత సపోర్ట్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ సెల్లింగ్ వన్ థింగ్ టు రిలేషన్షిప్ ఆర్ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్. ఇవన్నీ విషయాలు మనము అదే అంటిపెట్టుకుని ఉంటే అయిపోతుంది, సేల్ ఏంటి అయిపోతుంది అంటే మీరు మనం అక్కడే ఉంటాం, మీతో అంతా ముందు వెళ్ళిపోతారు. కాబట్టి మనం కొంచెం ఆలోచించాలి. ఇప్పుడున్న లైఫ్ టైంలో ఏది మనకు ఆల్రెడీ మనకు తెలుసు, అది ఏది పక్కన పెట్టాలి, అందులో ఏది చేయాలి. ఎందుకంటే అన్లెస్ మీరు కప్పు ఖాళీ చేస్తే కానీ కప్పు కొత్త నింపలేరు. నేను అలాగే దాంతో అలాగే చేసుకుంటూ పోతాను అంటే అలాగే ఉంటారు మీరు. అలాగే మీరు ఏది అన్లర్న్ చేయాలి, ఏది రీలర్న్ చేయాలి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి. ఫర్గెట్ అబౌట్ వేర్ వీఆర్ కమింగ్ ఫ్రమ్. ఎందుకంటే మనకు ఏదైనా మీరు ఎక్కడైనా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ ఉంది, మీరు కొంతమంది కరీంనగర్ ఉన్నారు, కొంతమంది యాక్చువల్గా కాటారం అక్కడ భూపాలపల్లిలో కొంతమంది ఉన్నారు, రైట్, అండ్ సమ్ అదర్ ప్లేస్. మీరు అదే రూట్లోంచి వస్తుంటే ఒక బస్సు వస్తుంది, హైదరాబాద్ బస్సు వస్తుంది. హైదరాబాద్ బస్సు వస్తే మీరు బస్సులో మందిలో ఎక్కుతుంటారు మనుషులు.
అందరు రీచ్ అయ్యేది హైదరాబాద్కి. ఈ టీడబ్ల్యూఎస్ అందరు రీచ్ అయ్యేది హైదరాబాద్కి. సో ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్, వాట్ మ్యాటర్స్ ఈజ్ వేర్ యు ఆర్ గోయింగ్. కాబట్టి మనము అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను, నాకు అన్ని తెలుసు, అది పక్కన పెడితే ఇప్పుడు మీకు అవసరం ఏముంది అది ఇంపార్టెంట్. అందుకే అవన్నీ స్కిల్స్ అనేది మనకు ఈ నెక్స్ట్ 30 daysలో నేర్పిస్తారు. సో కాబట్టి మనం ఏంటి, ఇది కాదు, ఇది ఇలా కాదు అలా అనకుండా మీరు మైండ్ ఓపెన్గా పెట్టి మీ కప్పును ఖాళీ చేసి కొత్త జ్ఞానము, కొత్త స్కిల్స్, అవసరమైన స్కిల్స్ మీరు నింపాలని ఈ లెర్న్, అన్లెర్న్, రీలెర్న్ క్లాస్ పెట్టడం నేను ఫస్ట్. ఓకే, సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ టుడే. షార్ట్ అండ్ స్వీట్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం ప్లీజ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. లెర్న్, అన్లెర్న్, రీలెర్న్ మనం నేర్చుకున్నటువంటి విషయం కాదు, మనకు అవసరం లేని విషయాలు మర్చిపోయి కొత్త విషయాలు నేర్చుకొని అంటే ఆ ఉన్నటువంటి కప్ని ఖాళీ చేసి కొత్త విషయాలు, కొత్త కప్లో టీ ఎలాగైతే పాతగా ఉంటుందో దానికి కొత్త టీని పోస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలా చక్కగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఎస్ సార్, ప్లీజ్ ఎవరైనా పార్టిసిపెంట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగండి. ఓన్లీ డౌట్స్ మాత్రమే అడగండి, నో ఫీడ్బ్యాక్స్. సార్ ఒక 2 minutes క్వశ్చన్స్ తీసుకుందాం సార్ ప్లీజ్. సార్ మీ కాంటాక్ట్ నంబర్ కావాలి. కాంటాక్ట్ నెంబర్ చాట్లో పెడతానండి, తీసుకోండి. లక్ష్మణ్ సార్ కూడా ఇస్తారు. సరే యా, చెప్పండి. మీరు అడగకుండా నేనే అడుగుతాను క్వశ్చన్. ఓకే, సో అన్లర్నింగ్ ఈజ్ డిఫికల్ట్. ఎందుకు? కప్పు కాదు, అదే ఎట్లా సార్ రామ్ ఎగ్జాక్ట్ కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇది కప్పు ఖాళీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఫస్ట్ ఏమనండి, ఆల్రెడీ మనకు ఇది ఎన్ని రోజుల నుంచో పనిచేస్తుంది. ఇది పనిచేస్తున్నా ఎందుకు ఆపాలి? నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడంటే ఈ నోకియా ఫోన్ ఇంతకుముందు కదా, నేను ఫోన్ మాట్లాడచ్చు. ఈ కంప్యూటర్ ఉంది కదా, ఆ కంప్యూటర్తో అలా చేయొచ్చు, ఉత్తరం ఉందా రాయొచ్చు, పనిచేస్తుంది ఆల్రెడీ. కానీ కొత్త విషయాలు నేర్చుకోవడానికే మన మైండ్ అలో చేయదు. దట్స్ వై ఇట్ ఈస్ డిఫికల్ట్. ఏదైనా పని పాతది మనకు ఆల్రెడీ తెలిసిన పని చేస్తే అయిపోతుంది, ఇలా చేస్తే మనకు వచ్చు కాబట్టి. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది వచ్చిన దాని మీద. అదొక ఇష్యూ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో పాత వస్తువులు ఉంటాయి కొన్ని. మీరు ఒకసారి చూడండి, చూడండి, ఇంటికి వెళ్ళి ఇంట్లో చూడండి. మీరు దీని తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో 6 నెలల కంటే ఎక్కువ రోజులు ఏదైనా వస్తువు వాడని వస్తువు ఉంటుంది కూడా, అది పడేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఎలా వాడరు మేము అని. ఏం చేస్తుంది అది? మీ స్పేస్ వేస్ట్ చేస్తుంది. మనకేమనిపిస్తుంది, ఇది బాగుంది కదా, నా దగ్గర ఉంది కదా. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్. ఇది అప్పటిది ఇప్పటిది. మీరు ఎలా వాడలేదు, దాన్ని ఉండి లాభం ఏంటి? నాకు అర్థం కాదు. ఇట్ అన్నెసరీ వేస్టింగ్ యువర్ స్పేస్. దాని వెనుక దుమ్ము జరుగుతుంది, అది తీసి దీపావళి పండుగ వస్తుంది, అది తీసి తుడవాలి. కానీ మనకేంటంటే మనకు వచ్చిన విషయాలు, ఈ చిన్న చిన్న వస్తువుల గురించి కావచ్చు, మనకి ఏదైనా వచ్చింది గురించి కావచ్చు, నాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఒకటి. కాబట్టి దాన్ని వద్దు అంటే భయం వేస్తుంది. పాత ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటాయి, కరెక్ట్. కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్. అలాగే ఇంకోటి ఏంటంటే కొత్తవి నేర్చుకోవాలంటే భయం. కొత్తదిగా సక్సెస్ అవుతామో లేదో, ఇది కష్టంగా ఉంటుంది, దాన్ని చేసుకుంటే చేస్తామో చేయలేము, దాని గురించి ఏం తెలియదు. కాబట్టి వీటి వల్ల మనకు భయం వేస్తుంది. కానీ వాట్ ఐ సే ఈస్, మనము కొత్తవి నేర్చుకుంటేనే మనం ముందుకెళ్తాం. పాతవి పట్టుకొని ఉంటే కష్టమవుతుంది. పాత ఏవి పట్టుకోవాలి అంటే అన్ని మర్చిపోవాలని అనట్లేదు. పాతవి ఏవి పట్టుకోవాలి, ఏవైతే అవసరం లేదో వదిలిపెట్టేసారి.
మీరు సింపుల్ ఎక్సర్సైజ్ చేయండి. ఇది క్లాస్ అనే వెంటనే వెళ్ళేసి ఇంట్లో ఎతకండి. 6 నెలల కంటే ఎక్కువ ముందు వాడని వస్తువు ఏదో ఉంటే తీసి పడేయండి. అప్పుడు అర్థమైపోతుంది మీకు ఎంత స్పేస్ మిగిలిందో. అందుకే మనకు సంక్రాంతి పండుగకి భోగి మంటలో చెప్తారమంటారు పాత వస్తువు పడేయండి అని. మనం ఏం పడేస్తాం? పాత వస్తువులు కొన్ని చాలా ఉంటాయి, అన్నీ పడేయం మనం. మన సాంప్రదాయం ఆల్రెడీ ఉంది, పాత అవసరం లేదు మనకి. పాతవి ఏవైతే పాత వస్తువులు భోగిల మంటలో పడేస్తామో మన పాతల మైండ్లో ఉన్న పాత కూడా తీసేయాలని అర్థం. దాని మీనింగ్ అది. పండుగ చేయకుండా మనం పిండి వంటలు తింటాం సరిపోతుంది ఆ రోజు. పండుగ మీనింగ్ అది. ఓకే, రాజబాబు గారు. రాజబాబు, సారీ, అది బాబు గారు. ప్లీజ్. సార్ నేను ఫస్ట్ జాయిన్ అయినా సార్. మాకు చాలా మాకు ఎగ్జాంపుల్స్ బాగా నచ్చినాయి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రశ్న ఉందా సార్? ప్రశ్న ఉంటే అడగండి. ఓకే, ఇదే క్వశ్చన్ నెంబర్ పెడతాను ఇక్కడ, మీరు ఆల్వేస్ ఇంటరాక్ట్ విత్ మీ. ఇదే క్వశ్చన్ ఉండే సార్. కప్పును ఖాళీ చేయడం ఎలా అనేది ఉండే, కానీ మీరు మంచి దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో ఇదే సార్, ఇప్పుడు కప్పు ఖాళీ చేయమంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, వాట్సాప్ మెసేజ్ గురించి చెప్పాను కదా. ఈసారి జాగ్రత్తగా ఆలోచించి ఈసారి మీరు ఫార్వర్డ్ చేయద్దు ఎవరికి మెసేజ్, వాళ్ళకు ఉపయోగపడకుంటే. పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ చెప్పక్కర్లేదు. ఒక్కసారి చాలా రోజుల తర్వాత, చాలా మంది ఉంటారు, చాలా రోజుల తర్వాత కలిస్తే ఓకే గుడ్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, ఎస్ మనం ఇంపాక్ట్లో వచ్చాకంటే హ్యాపీ మార్నింగ్. ఇప్పటి నుంచి గుడ్ మార్నింగ్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తులు అందరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి. అన్లర్నింగ్ ఈజ్ గుడ్ మార్నింగ్ ఈజ్ అన్లర్నింగ్, రీలర్నింగ్ ఈజ్ హ్యాపీ మార్నింగ్. సో అవసరం లేదు మెసేజ్ కానీ. అలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఇప్పుడు మనమే గెలవాలి. ఇంట్లో జనరల్గా ఉండవు, మన భార్య భర్తలు ఇద్దరు సమానం అంత అందరు మైండ్లో అనుకుంటారు. కానీ ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి మనమే గొప్ప వాళ్ళకంటే. భార్య కావచ్చు, భర్త కావచ్చు. మోనిక మేడం ఆల్రెడీ నవ్వుతున్నారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఒక 10 సెకండ్లు ఆగండి. ప్రపంచంలో ఒక మనిషి ఆల్వేస్ రైట్ అనే పరిస్థితులు ఎప్పుడు ఎక్కడ లేవు. ఒకసారి మీరు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ దిర్ ఇస్ ఆల్సో పాసిబిలిటీ దట్ యు ఆర్ నాట్ కరెక్ట్. దిస్ ఇస్ అన్లర్నింగ్. నేను మాత్రమే కరెక్టు అనుకోవడం తప్పు అని అన్లర్న్ చేయొచ్చు. అలా మీ కప్పుని ఖాళీ చేయొచ్చు. కొత్త ఆలోచన నవ్వు అంటే ఎదుటి వ్యక్తి కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా. దట్ ఇస్ కాల్డ్ ఎంపతి. మనం మాట్లాడాలి, ఎవరైనా ఎదురు వ్యక్తి మాట్లాడుతుంటే మనం వినము. చూసుకోండి సార్ ఎప్పుడైనా, ఎందుకంటే ఒక్కసారి మనకి ఏదైనా అతను ఆవిడ మాట్లాడిన విషయంలో ఏదైనా మనకు నచ్చకున్నా కానీ, ఏదైనా సరే మనం నమ్మకున్నా కానీ వెంటనే మనము రిప్లై ఇవ్వడానికి మనం నోరు ఓపెన్ అయిపోతుంది. అరే మొదలు అతను ఏం చెప్తున్నారు వినండి ఫస్ట్, ఆవిడ ఏం చెప్తున్నారు వినండి ఫస్ట్, విన్న తర్వాత మనం డిసైడ్ చేయాల్సింది. సో అంటే ఇప్పుడు అన్లర్నింగ్ ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఎదుటి వ్యక్తిని సగంలో ఆపకుండా మాట్లాడి కంప్లీట్ వినాలి. విన్న తర్వాత రీలర్నింగ్ అంటే దాన్ని అనలైజ్ చేసి దాని తర్వాత రెస్పాండ్ అవ్వాలి. వి యూస్ టు రియాక్ట్ ఎర్లియర్, అన్లర్న్. నవ్ వీ షుడ్ రెస్పాండ్, రీలర్న్. రెస్పాండ్ ఏంటంటే మనం మొత్తం విన్న తర్వాత ఆలోచించి ఏది కరెక్టో ఏది తప్ప ఆలోచించిన తర్వాత రెస్పాండ్ అవుతాం. రైట్. సో అలాంటి చిన్న చిన్న విషయాలు మనం చూస్తే మనకు ఏది అన్లర్న్ చేయాలో ఏది రీలర్న్ చేయాలో తెలిసిపోతుంది. మన జీవితంలో ముందుకెళ్ళాలంటే నేను ఏదో డ్రీమ్ ఉంటుంది అందరికీ. హ్యావింగ్ ఏ డ్రీమ్ ఈజ్ నాట్ ఎనఫ్. సెట్టింగ్ ఏ గోల్ ఈజ్ నీడెడ్. గోల్ పెట్టుకోవాలి. గోల్ పెడితే సరిపోదు. అందరికి గోల్స్ ఉండొచ్చు, గోల్ పెడితే సరిపోదు. టేకింగ్ యాక్షన్. నేను జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం లేచిన తర్వాత సాయంత్రం వరకు మీరు ఏదో పని చేసి ఉంటారు. ఒకసారి ఆలోచించండి, ఆ పనులు మీకు ఇంపార్టెంటా? మీ గోల్ రీచ్ అవ్వడానికి ఇంపార్టెంటా కాదా?
అప్పుడు తెలుస్తుంది సాయంత్రం, అయ్యా నేను ఇవన్నీ పనిచేశాను, అసలుకు ఫోన్లోనో 2 గంటలు వేస్ట్ చేశాను. ఏదో నేను ఒకటి ఫేస్బుక్ రీల్స్ చూద్దాం అనుకున్నాను, ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూద్దాం అనుకున్నాను, 2 నిమిషాలు చూద్దాం అనుకున్నాను, 2:10 అయింది, 10:15 అయింది, 15 అరగంట అయింది, అరగంట గంట అయింది, గంట 2 గంటలు అయిపోయింది, టైం అయిపోయింది. అన్లర్న్. ఎందుకంటే మీరు అన్లర్న్ చేసి రీలర్న్ చేస్తేనే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. అదర్వైజ్ ఈ ఎగ్జాంపుల్ అయితే ఇట్ ఈట్స్ అవే ఇంటూ యువర్ టైం. మీరు మిషన్ ఇది ఒక రోజులో ఒక రివ్యూ చేసి సాయంత్రం నేను చేసిన పనులు ఏంటని రివ్యూ చేస్తే మీకు అర్థమైపోతుంది ఏది అన్లర్న్ చేయాలి, ఏది రీలర్న్ చేయాలని. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, సార్ క్వశ్చన్ అడిగారు కాబట్టి. ఓకే, నాలెడ్జ్ అండ్ అజంప్షన్స్ ఒకటి, స్కిల్స్ అండ్ మెథడ్స్ కావచ్చు, హ్యాబిట్స్ అండ్ బిహేవియర్స్ కావచ్చు. నేను ఎలాంటి వాడిని, సెల్ఫ్ గురించి కావచ్చు, ఇవన్నీ మనం అన్లర్న్ చేసుకోవచ్చు. అది కాన్షియస్గా చేయాలి. నేను చేయలేను నుంచి చేయగలను, నేను ప్రాక్టీస్ చేసి చేయగలను. అందుకని యాక్చువల్గా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్లో చెప్తారంటే, ఎవరైనా మీరు చూడండి, ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఏదన్నా పని చేస్తున్నారు అంటే మీరు కూడా దాన్ని నేర్చుకొని చేయగలరు, అది నమ్మాలి. నేను చేయలేను అనే దాన్ని అన్లర్న్ చేసి ఒకరు చేస్తున్నారు కాబట్టి నేను నేర్చుకొని చేయగలను అని రీలర్న్ చేయగలరు, అప్పుడు నేర్చుకుంటారు కొత్తవి. ఓకే సార్. అందరూ చాలా సీరియస్గా వస్తున్నారు, ఏంటి ఏమైనా ఫస్ట్ రోజు సీరియస్ వెళ్ళలేదు, కంగారు వెళ్ళలేదు. బేసిక్గా దిస్ ఇస్ ఓన్లీ బిగినింగ్ అండి. ఓకే, స్మైల్ చేయండి, నేర్చుకునే చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇవి తెలిస్తే, ఫండమెంటల్ తెలిస్తే మనకు ఏమైనా కొత్త నేర్చుకోవచ్చు అనే విధంగా అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంటుందండి. అటెండ్ అవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఐ వుడ్ లైక్ టు రికమెండ్ యాజ్ ఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్, మీరు అద్భుతమైన ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు. నో టైం వేస్ట్, ఓన్లీ నాలెడ్జ్, స్కిల్స్. మీకు జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగే అవకాశం మనకు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి లెర్న్, మీరు టైం ఇచ్చి మీకు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత అప్పుడు అమ్మా నేను ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఐ హావ్ డన్ అని అనిపిస్తుంది. ఏం నేర్పిస్తారులే నుంచి ఇన్ని నేర్పించారు కదా అనిపిస్తుంది మీకు. సంజీవ్ సార్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ సార్. అయితే ఏం లేదు సార్, నేను మొన్న సెషన్లో కొన్ని విషయాలు అడుగుదాం అనుకున్నా, ఆ రోజు టైం సెట్ అవ్వలేదు సార్. ఒక చిన్న కొంచెం అడగాలనుకున్నా, అందరు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి అడగాలనుకున్నా సార్. చెప్పండి. ఏంటి సార్, ఇప్పుడు మనము ఒక పర్సన్ ముందర నిలబడ్డప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ మన హావభావాలు ప్రకటన చేసేటప్పుడు మనం చేయిలు కట్టుకుంటే ఒక రకంగా, చేయిలు జేబులో పెట్టుకొని నిలబడితే ఒక రకంగా, అట్లా కొన్ని అర్థాలు ఉంటాయని అన్నారు సార్ ఆ రోజు. కొంచెం ఇప్పుడు అందరు కొత్త లెర్నింగ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం హావభావాల గురించి చెప్పండి సార్ ప్లీజ్. ఎస్ సార్ సంజీవ్ సార్, యాక్చువల్గా ఐ డోంట్ నీడ్ టు వరీ, అవన్నీ సెషన్స్ ఉంటాయి సార్. రాబో రోజుల్లో ప్రతి ఒక్క విషయం ఇది కూడా చెప్తారు. దిస్ ఇస్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్, అవన్నీ చెప్తారు. బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్ అన్నీ చెప్తారు, నేర్పిస్తారు. హావభావాల గురించి, మనం ఎలా మాట్లాడాలి గురించి, ఎలా మాట్లాడితే ఎదుటి వ్యక్తి ఎఫెక్టివ్గా అర్థమవుతుంది దాని గురించి, మన కోపాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన గురించి మనం ఎలా తెలుసుకోవాలి, మన టీంని ఎలా మేనేజ్ చేయాలి. మన స్ట్రెస్ ఉంటుంది, ఉదయం నుంచి సాయంత్రం స్ట్రెస్ పనిచేస్తుంటాం, స్ట్రెస్ఫుల్గా ఉంటాం, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఉన్న టైం 24 అవర్స్ ఎలా మేనేజ్ చేయాలి, ఫస్ట్ ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఎలా ఉండాలి, వాళ్ళు మనం ప్రేమించే విధంగా మనం ఎలా ఉండగలగాలి, టెక్నికల్ స్కిల్స్, నాన్ టెక్నికల్ స్కిల్స్, అద్భుతంగా ఉపయోగపడే అన్ని స్కిల్స్ నేర్పిస్తారు. బాడీలీ కైనెస్థెటిక్ స్కిల్స్ సార్. ఎస్ మేడం, చూసినా మేడం, కరెక్ట్. బాడీ ఇంపార్టెంట్ అవే కాదు సార్, మాకిట అన్ని నేర్పిస్తారు. సంజయ్ సార్ చెప్పిన మాకు అదే ఏనాలి సార్, అది షూర్ అన్నీ నేర్పిస్తారు. అందుకే నేను ఫస్ట్ మనం కప్పు ఖాళీ చేసుకుంటే అన్నీ నింపేసుకోవచ్చు. లేకపోతే అలా పెట్టుకున్నాను పాతవి, ఇంకొత్తవి రావు. అందుకోసమే ఫస్ట్ క్లాస్ ఇది. ఓకే, చక్రవర్తి గారు ప్లీజ్.
సార్ డ్రీమ్ కి గోల్ కి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, యాక్చువల్ అది కూడా చెప్తారు. ఓకే, అడిగారు చెప్తున్నాను. డ్రీమ్ అంటే జనరల్లీ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బికమ్ లైక్ దస్. మీరు ఏమనుకున్నారు డ్రీమ్? మీరు ఏం చేస్తున్నారు సార్? సార్ నేను నీట్ కి ప్రిపేర్ అవుతున్నా సార్ ఇప్పుడు, నీట్ ఆస్పిరెంట్. నీట్ ఎంబీబీఎస్ పీజీయా? లేదు సార్, ఇంటర్మీడియట్ అయిపోయింది, లాంగ్ టర్మ్. ఇంటర్మీడియట్ అయిపోయింది. మీరు బేసికలీ మీరు ఏమనుకున్నారు? డాక్టర్ అవ్వాలనుకున్నారు కదా? అవును సార్. ఆబ్వియస్లీ నీట్ అంటే డాక్టరే. సో డాక్టర్ అవ్వాలనుకున్నారు. ఈజ్ బేసికలీ యువర్ డ్రీమ్. ఐ వాంట్ బికమ్ ఏ డాక్టర్ అని అనుకున్నారు. సో ఇటు బైపీసీ తీసుకున్నారు. బైపీసీ తీసుకున్న తర్వాత వచ్చారు. సో దట్ ఈస్ యువర్ డ్రీమ్ ఈజ్ డాక్టర్ కావాలి, దాన్ని యూ హావ్ టు సర్వ్ పీపుల్ అని. కానీ మల్టిపుల్ దట్ ఈస్ అదే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత అంటే 5 years తర్వాత 10 years తర్వాత, బికాస్ ఎంబీబీఎస్ అన్నారు, నీట్ అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు. ఇట్ టేక్స్ 5.5 years మోర్. ఎంబీబీఎస్ 5.5 years అవుతుంది. 5.5 years తర్వాత దెన్ యూ విల్ డూ సంథింగ్. దాని తర్వాత ఎండిఓ ఎంఎస్ చేయాలనుకుంటారు, పీజీ చేయాలనుకుంటారు, దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయాలనుకుంటారు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ కదా. కానీ మనము రోజువారీ కావచ్చు, ఒక 5 years కావచ్చు, ఒక 1 year కావచ్చు, మనం ఈ 1 yearలో ఏం చేయాలనుకున్నాం, ఇదే 1 year గోల్. సో ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ టైమ్. ఓకే, మనము ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడుంటారు సార్? మీరు చక్రవర్తి గారు? సార్ నేను హైదరాబాద్లో ఉంటాను సార్. హైదరాబాద్ ఎక్కడుంటారు? హైదరాబాద్ అత్తాపూర్. అత్తాపూర్ అంటే మెహదీపట్నం దాటిన తర్వాత అత్తాపూర్ ప్రాబబ్లీ సికింద్రాబాద్ నుంచి ఒక 12 kilometers ఉంది అనుకుందాం. అవును సార్. అది 12 kilometers ఉంటుంది కదా. మీరు సికింద్రాబాద్కి వెళ్ళాలి, సికింద్రాబాద్కి 12 kilometers వెళ్ళాలి. మనకు ఈ 12 kilometers వెళ్ళాలని ముందు తెలిస్తే, మనం సికింద్రాబాద్ వైపు వెళ్తుంటే, అత్తాపూర్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుంటే ఒక 1 kilometer వెళ్ళాక 2 kilometers వెళ్ళాక మనము సికింద్రాబాద్ ఎంత దూరమో తెలిసిపోతుంది. సో వెదర్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ సికింద్రాబాద్, ఎంత దూరంలో ఉన్నామో, ఎంత దగ్గరలో ఉన్నామో తెలిసిపోతుంది. ఇలాంటి ఈ మెజరబుల్గా ఉండి, ఒక టైం బౌండ్తో ఉండి మనము అచీవ్ చేయగలిగినవి దే ఆర్ కాల్డ్ గోల్స్. సో పెద్ద డ్రీమ్ని చిన్న చిన్నగా మనం అచీవ్ చేస్తుంది, అని దే ఆర్ కాల్డ్ గోల్స్. అర్థమవుతుందా? సో డ్రీమ్ ని చెప్పండి సార్. డ్రీమ్ ని పార్ట్స్ డివైడ్ చేసుకొని వాటిని చిన్న చిన్న గోల్స్ అచీవ్ చేయడం గోల్స్ అంటారు. గోల్స్. సో డ్రీమ్ ఈజ్ ఎ లిటిల్ బిగ్గర్. ద అంబిషన్ లాగా అది అలా అవ్వాలి, అలా అంటే దెన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ స్మాలర్ థింగ్స్. 5 yearలో ఏం చేయాలనుకున్నాను, 1 yearలో ఏం చేయాలి. సో 5 years ఈజ్ కాల్డ్ లాంగ్ టర్మ్ గోల్. 1 year ఈజ్ ఏ ఓకే మిడ్ టర్మ్ గోల్. ఫర్ ఎగ్జాంపుల్ 1 month, నెక్స్ట్ 1 monthలో ఏం చేయాలి, ఇది షార్ట్ టర్మ్ గోల్. అలా అనమాట. యా ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా ఓకే. సో ఐ థింక్ ఆల్రెడీ 9:15 అయిపోతుంది కాబట్టి, అండ్ యాజ్ పర్ అవర్ ట్రైనింగ్ రూల్స్ 9:30 క్లోజ్ చేయాలి. ఏం క్వశ్చన్ లేకుంటే దెన్ వీ కెన్ లీవ్. ఐ థింక్ కరెంట్ పోయినట్టుంది ఇక్కడ. ఓకే సార్. పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో రిలేటెడ్ టాపిక్ క్వశ్చన్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. ఎందుకంటే టైం అనేటువంటి చాలా వాల్యుబుల్ కాబట్టి, వచ్చిన స్పీకర్స్కి కూడా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ టైంని మనం తీసుకోవాలి. కాబట్టి లర్న్, అన్లర్న్, రీలర్న్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, లేదంటే సార్ని పంపించండి. రామ్ గారు. సార్ సేమ్ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ సార్, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను సార్. అంటే అటువంటి ఆలోచనలను తీసివేయడానికి మనము ఏదైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా సార్ మీ తరఫున సార్? అంటే అటువంటి ప్రయత్నం చేద్దాం సార్. సో ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ నేను. ఒకటి ఏంటంటే, మీరు ఎన్ని గంటలు లేస్తారు రోజు? ఎన్ని గంటలు లేస్తారు ఉదయం? 6 సార్. రేపటి నుంచి 4 o'clock లేవగలుగుతారా సార్? రేపటి నుంచి ఒక 4 కాదు 5 o'clock లేవగలుగుతారా? షూర్ సార్. ఇస్తారా? ఓకే. సో బేసికలీ మనం ఏంటంటే 5 o'clock లేస్తే ఏమవుతుంది? కొంచెం మార్నింగ్ టైం ఎక్కువ ఉంటుంది కదా సార్. కదా, అంటే
ఒక ఒక 1 hour time. రోజుకు మీరు ఎన్ని గంటల పని చేయండి, ఏదైనా మీకు చూడండి. కానీ మీరు 6 గంటలు లేచే బదులు ఒక 5 గంటలు లేస్తాం అనుకుంటాండి. ఎందుకంటే నేను రోజు అనవసరంగా లేజీగా పడుకుంటాను, గంట వేస్ట్ చేస్తున్నాను, పడుకొని ఒక గంట ఎక్స్ట్రా వాడుకుందాం అని చెప్పి 5 గంటలు లేదాం అనుకుంటారు. రైట్? మీకేమవుతుంది, గంట ఎక్స్ట్రా దొరుకుతుంది. ఆ టైంలో మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, లేకుంటే ఒక పుస్తకం చదువుకోవచ్చు, ఏదైనా మంచి విషయాలు తెలుసుకోవచ్చు కదా. అంటే మీరేం డిసైడ్ చేశారు, నేను రేపటి నుంచి 5 గంటలకు లేస్తాను అనుకుంటున్నాను. నవ్వు అది ఇదే కొత్త విషయం. రైట్? నేను పాత ఏంటి, నాకు గంట పడుకోవచ్చు, ఎక్స్ట్రా పడుకోవచ్చు అనుకున్నది అన్లర్న్, ఒక పాత విషయం అయితే దాన్ని తీసేసి ఒక గంట ఎక్స్ట్రా ముందే లేస్తారు. రైట్? గంట ముందే లేస్తారు అనుకుంటారు. ఇప్పుడు మీరు చేయగలుగుతారా, చేయలేరా? ఇప్పుడు ఇది రోజు మనకు రోజు ఏంటి అలవాటు అయిపోయింది కదా, 6 గంటలకు లేస్తాం. రేపు కాదు, మీరు రేపు 2 రోజుల తర్వాత మీరు లేవలేరు, చెప్తాను, ఆశిస్తాను. ఎందుకంటే తెలుసా, మనకు అలవాటు అయిపోయి ఉంటుంది పాతది. అలారం పొద్దున అలారం పెడతారు, 5 గంటలకు అలారం పెట్టండి. 6 గంటలకు నాకు 6 గంటలకు లేచే అలవాటు కాబట్టి 5 గంటలకు అలారం పెడతారు. రేపు పొద్దున అలారం మోగిన వెంటనే ఏం చేస్తారు మీరు, దాన్ని పని చేసి మళ్ళీ పడుకుంటారు. అదే అవుతుంది రేపు పొద్దున. కానీ అదే ప్రాబ్లం అది, ఎందుకంటే మనకు రోజు అలవాటు అయిపోయింది పడుకోవడం. రేపటి నుంచి కొత్తది చేయాలంటే మన బాడీ సహకరించదు, మన మైండ్ సహకరించదు. ఒకవేళ అలారం పెట్టినా కానీ, రాత్రి అలారం పెట్టినా కానీ ఆఫ్ చేస్తాం. అప్పుడు కావాల్సింది ఏంటంటే మనకు విల్ పవర్. ఏదైనా పని చేయడానికి విల్ పవర్ కావాలి. విల్ పవర్ ఏంటంటే మనకు నిజంగా ఏదైనా మనకు ఉపయోగపడుతుందని తెలిస్తే రేపొద్దున గంటలో నేను నేర్చుకుంటాను, కొత్త విషయాలు నేర్చుకుంటాను, కొత్త పుస్తకం చదువుతాను, ఒక పుస్తకం తీసుకుని చదువుతాను, కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ యోగా చేస్తాను అని మీరు అనుకుంటే నేను ఫిట్గా అవుతాను, నాకు నా సమయాన్ని ఒక రోజు గంట ఎక్స్ట్రా వాడుకుంటాను అని అనుకుంటే మనం లేస్తాం. దానికి అలారం అక్కర్లేదు, అలారం ముందే మనమే లేస్తాం. ఎందుకంటే చాలాసార్లు చూసుంటాము, మనం 6 గంటలకు లేస్తాము, కానీ ఎవరైనా చుట్టాలు 5 గంటలకు ట్రైన్లో దిగుతారు, లేకపోతే బస్ స్టాండ్లో దిగుతారంటే మనం ముందే అలారం మోగకముందే లేచి వెళ్ళిపోతాం. ఎందుకంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనకైతే ఎప్పుడైతే మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుందో పనులు అవుతాయి. అంటే మనం ఏంటంటే ఏదన్నా పని ఇది నాకు ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. మీకు గట్టిగా అనుకోవాలి, దిస్ ఇస్ మై లైఫ్. ఆ ఎమోషనల్ టచ్ ఉంటే, ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ అయిపోతుంది. లేదంటే మనం వెనక లాగేస్తుంటుంది. చాలాసార్లు మనం లేద్దాం అనుకుంటాం, పడుకుంటాం, ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే చేయము, స్వీట్స్ తినద్దాం అనుకుంటా తింటాం, బజ్జీలు తినద్దాం అనుకుంటా తింటాం. ఈసారి ఒక్కరోజు రేపటి తినము. మీకు వచ్చి ఈరోజు ఒకసారి డిసైడ్ అయ్యారంటే రేపటి నుంచి నేను బొబ్బట్లు తినను, బజ్జీలు తినను, బేసికలీ ఏ స్వీట్స్ తినను, మైదా చేసిన ఫుడ్స్ తినను, నా ఆరోగ్యం కోసం నేను ఉంటానంటే రేపు పొద్దున పెళ్ళి అని పిలిచి ఎవరు వచ్చి మీ ఇంటికి వచ్చి పెళ్ళికి పిలిచి అక్కడ వచ్చి చూడండి బజ్జీలు ఉన్నాయి తినండి, బొబ్బట్లు ఉన్నాయి తినండి, జిలేబీ గులాబ్ జామున్ తినండి అని కూడా మనం ఆపగలి కదా. మీరు ఆపాలి కూడా, అప్పుడే సక్సెస్ఫుల్ అవుతారు. విజయలక్ష్మి గారు కరెక్టా? షూర్ సార్, థ్యాంక్ యూ. కరెక్టే సార్. నేను యాక్చువల్గా 242 బ్యాచ్ సార్ నాది. అయితే ఆ ముందు క్లాసెస్ వినలేదు, ఇప్పుడు వినడానికి ఛాయిస్ ఇచ్చిండ్రు. మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంటరాక్ట్ అవ్వాలని ఉంది, కానీ ఇంటరాక్ట్ అవ్వడానికి ఇప్పుడు ఛాయిస్ లేదు కాబట్టి ఊరికే వింటున్నాను సార్. ఇంటరాక్ట్ అవుతూ క్లాస్ వింటుంటే చెప్తున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంకా చెప్పాలి, ఇంకా ఆలోచనలు కూడా వస్తుంటాయి మీరు అడుగుతున్నప్పుడు. అందుకే నేను ఊరికే వింటూ ఉన్నాను సార్. నేను అప్పుడు వినలేదు, ఇప్పుడు విన్నాను. లర్న్ అన్లర్న్ గురించి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. మీ గురించి తెలుసు మేడం, అందుకే అడిగాను మీరు ఒప్పుకుంటారా లేదా అని. అంటే సీనియర్ ట్రైనర్ అండి, ఇంతకుముందు ట్రైనింగ్ అయ్యారు విజయలక్ష్మి గారు, ఎస్వై హాస్టల్. ఓకేనా? ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి, నాకు కూడా అప్లికబుల్ అవ్వండి. మోనికా మేడం ఓకేనా? ఏదైనా పాయింట్ ఉందా, మీరు చెప్తున్నారు? అన్మ్యూట్ చేసి చెప్పండి. మేడంకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి, తెలిసి ఐడియా ఉందా మేడంకి? చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్.
సార్ మీరు చెప్పినట్టుగా ఈ లెర్న్ అన్లెర్న్ రీలెర్న్ అనే వర్డ్స్ ఎప్పుడైనా సార్ వినడం మట్టుకే, కానీ ఇంత డీప్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం నేను ఈ రోజు విన్నా సార్. చాలా బాగా అనిపించింది. ఇవి ఇంకా ఇంకా నేర్చుకోవాలని అనిపిస్తుంది సార్. ఇది టాపిక్ కాబట్టి ఫస్ట్ డే సెకండ్ డే అసలు రోజు ఒక కొత్తగా నేర్చుకుంటున్నాం సార్. ఏదో ఒక కొత్త విషయాన్ని కంపల్సరీగా ఆ తెలియని విషయాలు అబ్బా ఇన్ని ఉన్నాయా అని అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఒక్క విషయం మాకు కొత్తదే అనిపిస్తుంది. ఇన్ని నేర్చుకోవాలా ఇంకా అని అనిపిస్తుంది సార్. ఇంకా నేను అంటే మీలాంటి స్పీకర్స్ ద్వారా ఇంకా నేను నేర్చుకొని నేను కూడా ఒక స్పీకర్ కావాలని అనుకుంటున్నా సార్. సార్ మీ టాపిక్ మీరు చెప్పిన లెసన్ మాత్రం చాలా బాగుంది సార్. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోనికా మేడం. సార్ లక్ష్మణ్ సార్ నేను ఒక రిక్వెస్ట్ అండి. వీళ్ళకందరికీ పార్టిసిపెంట్ మీ అందరూ ఏదైతే అన్లర్న్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే రీలర్న్ చేయాలనుకుంటున్నారో ఆ రెండు మాత్రం మీ అసైన్మెంట్లో అయితే పెట్టండి. ఎందుకంటే అన్లెస్ యూ నో, మనం ఆలోచిస్తే కానీ మనం రాస్తే కానీ మనం చేయలేమండి. ఏదో ఏదో రాసుకోండి. ఇది నేను ఇప్పటి నుంచి ఇది చేయను, ఇది ఇప్పటి నుంచి ఇలా చేయను, మర్చిపోవాలని అనట్లేదు, అలా చేయను, కొత్త రకంగా చేయాలి, విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే ఓకే సార్, ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఇందాక నాగరాజ్ గారు మీరు 100 చేశారు. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మీరు చెప్పినట్టుగా అన్లెర్నింగ్ రీలెర్నింగ్ అనే ప్రాసెస్ని ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో అరేంజ్ చేసి మరి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ ఎగ్జాంపుల్స్. లెర్నింగ్ అన్లెర్నింగ్ ప్రాసెస్ గురించి ఐడియా ఉంది, బట్ ఏంటంటే వీటిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఒక క్లారిటీ వచ్చింది. హౌ టు లెర్న్ అంటే దానికంటే ముందుగా అన్లెర్నింగ్ ఎలా చేయాలి అనేది అయితే ఒక క్లారిటీ ఇచ్చారు సార్. చాలా బాగుంది. ఈ సెషన్ అనేది ఇప్పుడు 30 days ప్రోగ్రామ్కి చాలా హెల్ప్ అవుతుంది సార్ వాస్తవానికి. ఈ అన్లెర్న్ ప్రాసెస్ చేస్తేనే ఈ 30 days ప్రోగ్రామ్ అనేది మేము కంప్లీట్ అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి బాగుంటుంది అనేది నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎందుకంటే రాబో క్లాసులో మాకు అన్ని అద్భుతమైన విషయాలు నేర్పిస్తాం. దాని గురించి నేను ఇలాగే చేస్తాను, వీళ్ళు చెప్పింది లేదు అని అనుకుంటారనుకోండి, మీరు నేర్చుకోలేరు, మీరు చేయలేరు. ఇంత ఫండమెంటల్ థింగ్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఒకటి వినడమే కాదు, నేను వీళ్ళు చెప్తే నేను వినాలా, లేకుంటే వీళ్ళు సార్ అందరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంటే ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తారులే అని మీరు అనుకుంటే మీరు అన్లర్న్ చేయనట్టు. లక్ష్మీ సార్తో మళ్ళీ అన్నిసార్లు అడిగించుకోకండి. ఓకే, మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ ఇచ్చింది. నేను 28th బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నాకు 30 రోజులు అయింది. 30 రోజులు 30 ఫీడ్బ్యాక్లు ఇచ్చాను. 30 రోజులు 30 అసైన్మెంట్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైతే చెప్పింది చేస్తే నేర్చుకుంటాం, మనలో మార్పు వస్తుంది. ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడారో ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనకు వస్తుంది. లేదు వీళ్ళు చెప్తే చేసేది ఏంటి నుంచి వీళ్ళు చెప్తే చేసేది ఏంటి నుంచి ఇక్కడ వచ్చి నేను నేర్చుకోవడానికి వచ్చాను కాబట్టి నేను నేర్చుకుంటాను, చెప్పింది చేస్తాను. దట్ ఈజ్ ఆల్సో అన్లెర్నింగ్ రీలెర్నింగ్. కాబట్టి మీరందరూ అసైన్మెంట్స్ చేయండి, ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఎందుకంటే ఫీడ్బ్యాక్ ఇస్తే స్పీకర్ కాదు, ఫీడ్బ్యాక్ ఇస్తే నాకు గురించి నాకు ఎవరు చెప్తారు, సార్ ఎవరు చెప్తారు, సార్ వచ్చి ఈ క్లాస్ ఇలా వచ్చింది, ఇంతవరకు వచ్చింది, ఇంతవరకు బాగాలేదు అని సార్ చెప్తారు. ఎవరు పాయింట్ అది కాదు. మీరు మాట్లాడినప్పుడు ఎవరైతే కెమెరా ముందు మాట్లాడలేకపోతున్నారో, రైట్, ఎవరైతే మాట్లాడడానికి జంకుతున్నారో వాళ్లకు హెల్ప్ అవుతుంది. ఆబ్వియస్గా మీకు ప్రాక్టీస్ అవుతుంది. దట్ ఈజ్ అడ్వాంటేజ్. ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది మీకోసం, వేరే వాళ్ళ కోసం కాదు. అసైన్మెంట్ చేయడం అనేది మీకోసం. మీరు అసైన్మెంట్ చేస్తే లక్ష్మణ్ సార్కి ఏం రాదు, విజయ్ సార్ కూడా ఏమి వేయరు, అను మేడం కూడా ఏం రాదు. ఇట్ ఈస్ ఫర్ యూ. దట్ ఈజ్ వాట్ ఈస్ ద అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్. తులసిరాణి గారు ఓకేనా? yes sir. థ్యాంక్ యూ మేడం. ఎస్, thank you sir. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఇంకా ఒక రిమైండర్, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్, నైబర్స్ ఎవరికి తెలిస్తే కూడా వాళ్ళకి చెప్పండి. లెట్ దెమ్ ఆల్సో జాయిన్ దిస్ ట్రైనర్ వర్క్షాప్. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్, ఎందుకంటే మన చుట్టుపక్కల ఎలా ఉంటే మనం కూడా అలాగే ఉంటాం. మనం బాగుపడాలంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుపడాలి. కాబట్టి మీ వాళ్ళని కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. లక్ష్మీ సార్ కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, లక్ష్మీ సార్తో మాట్లాడి జాయిన్ అవ్వండి.
అండ్ దిస్ విల్ బి ఎక్సలెంట్ లెర్నింగ్. మీరు తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయాల్లో మీ లైఫ్లో ఇది బెస్ట్గా ఉండబోతుంది, అది మాత్రం గ్యారంటీడ్. ఓకే, థ్యాంక్ యూ సార్, లక్ష్మణ్ సార్, ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ సమయాన్ని 1.5 hour సమయాన్ని స్ఫూర్తికి ఇచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మేము జ్యోత్స్న గారు మాట్లాడండి. సార్, జ్యోత్స్న ఈజ్ టోటలీ బ్లైండ్ సార్. Sir, it's a instant poetry created by myself for Ramachandrudu, sir. Sure, madam. Yeah. Sir, Chandrudu, ఆకాశానికి ఎంత వెలుగు. I listened the 3 classes, sir. One class I discouraged due to one of the participants, sir. But I am very proud that I am in this stage. Fully blind. Yes, Sir, sir. now I am pursuing B.Ed second year, sir. Super, madam. Excellent. ఆకాశానికి చంద్రుడు ఎంత వెన్నెల వెలుగునిస్తాడో అలా రామచంద్రుడు సార్ ఇచ్చిన మోటివేషన్ వర్డ్స్, దిస్ వర్డ్స్ ఐ విల్ ఇంప్లిమెంట్ ఇన్ మై లైఫ్, సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు లిజన్ అండ్ లెర్న్, లీడ్. సార్, learning, leading, this is not a, what we will say, it is a continuous process. Also, I am a teacher, sir. Sure, madam. Sure. I think excellent. I think your words I will implement it with my colleagues and also with my children, students. Sure, madam. Just madam. I think best of luck and more power to you. I am sure. I think your words have been very much inspirational to a lot of people. ఎవరైతే నేను చేయలేదు ఇంకా కొంచెం డౌట్ ఉన్నా కానీ వాళ్ళు కూడా ఆ డౌట్ some of the people who are the listeners, they are discouraging the people while giving the feedback. Please don't discourage anyone. If you have a chance to encourage them. If you don't want to listen, please leave them, but don't discourage. Wonderful. What a statement it is. What a statement it was. Awesome, madam. Just madam, excellent. Yes, మీకు నచ్చండి వదిలే నిన్ననే చెప్పి యాక్చువల్గా మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ అయిందండి ఇక్కడ మనకు హరిహర కళాభవన్లో. నిన్ననే ఇదే మాట, మీకు నచ్చంది వదిలిపెట్టండి, నచ్చితే తీసుకోండి. రైట్, మీకైతే ఉపయోగపడుతుందో అది తీసుకోండి. రైట్, మీకు ఉపయోగపడదు అంటే వదిలిపెట్టేసేయండి. రైట్, ఎక్సలెంట్ మేడం. Thank you very much, Joseph, madam. I am proud of you being and learning, and I'm sure you will be inspiration to a lot more other people. Right? Thank you, and thank you very much. And thank you, sir. Once again, thank you. Thank you, Lakshman sir. I think you are doing great service. Lakshman sir is a very busy person, Andy, but still taking that commitment. చేసి జనరల్గా మనకు this is a free service at Impact. మనం నేర్చుకున్నాం కాబట్టి ఏదో నేర్పిద్దామని. సో తనతో పాటు కూడా మిగతా వాళ్ళందరికీ మీ అందరికీ నేర్పించాలని లక్ష్మణ్ సార్ ఇస్ సెకండ్ కమిట్మెంట్. అండ్ ఎంటైర్ ఆల్ మెంటర్స్, కో-ఇన్ఛార్జెస్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్ బిహైండ్ దిస్. సో వాళ్ళతో పనిచేయండి, వాళ్ళతో ఉండండి, మీరు గ్రో అవ్వండి. అలాగే మీ సమాజాన్ని కూడా, మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా బాగుపరచండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్, కెన్ ఐ లీవ్? Yes, sir. Please, sir. Thank you. Vijay sir, thank you, sir. Thank you. Have a marvelous morning, sir. Sure, madam. Same to you. Vijay sir, Anu madam, thank you very much. Yeah. Thank you so much, sir, for the Thank you so much, sir. Good time. Bye. Yeah. Thank you so much, Ramachandrudu sir. Thank you. Yes, sir. Vijay sir ఎవరైతే ఉన్నారో, విజయ్ సార్ 170 బ్యాచ్ ట్రైనర్. పేరెంటింగ్ సెషన్స్ చాలా తీసుకుంటారు, అలాగే పేడ్ సెషన్స్ కూడా చాలా తీసుకుంటున్నారు. సార్ ప్లీజ్ ఆడియో మన పార్టిసిపెంట్తో మాట్లాడండి. యా, షూర్. యా, అందరికి హ్యాపీ ఈవినింగ్ వన్స్ అగైన్. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి గ్రేట్ ఆపర్చునిటీ. ఒక చిన్న స్టోరీతో చెప్తాను మీకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఇది. ఓకేనా? ఒక 2 minutes తీసుకోవచ్చా సార్ లక్ష్మణ్ సార్? ఓకే సార్, మనం ఇంకా 5-6 minutes వరకు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఒక చిన్న స్టోరీ తరపున చెప్తాను నేను. ఒక ఊర్లో ఒక అయ్యగారు ఉంటాడు. అయ్యగారికి ఒక కొడుకు పుడతాడు అన్నట్టు. తను కూడా శివాలయానికి వెళ్ళి డైలీ పూజలు చేస్తుంటాడు అన్నట్టు.
సో వాళ్ళ నాన్న తర్వాత కూడా తన